ఓకే. హాయ్ గైస్. నా వాయిస్ వినిపిస్తుంది కదా? హలో. ఐ హోప్ ఐఎమ్ ఆడిబుల్. Yes, audible. Yes. So my name is Dinesh. Currently working as a software engineer at Gigants company with 3 years experience and 2 years teaching experience in it. So today we'll be learning about web development. Okay, like web development అంటే ఏంటి, వెబ్ డెవలపర్ అవ్వాలంటే ఏమేమి నేర్చుకోవాలి, మనము ఒక రోడ్ మ్యాప్ చూద్దాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆల్సో ఈ కోర్స్లో ఏమేమి కవర్ చేస్తాం, మనము ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తాము, అండ్ ఈ కోర్స్ కంటెంట్ ఏముంటుంది, హౌ లాంగ్ ఉంటుంది అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే ఫైన్. ఈరోజు ఫస్ట్ క్లాస్ కాబట్టి మోర్ దెన్ కాన్సెప్ట్ నేను మీకు ఓవర్ వ్యూ ఇస్తాను, మనం ఏం నేర్చుకోబోతామని. అండ్ ఆల్సో హౌ ఇంపార్టెంట్ ఈస్ దిస్ వెబ్ డెవలప్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో మనకి వెబ్ డెవలప్మెంట్ ఉంది, డేటా సైన్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటే మీ ఛాన్సెస్ ఎంత ఉంటాయి, రైట్, టు గెట్ ఇన్ టు ఎ జాబ్. సో అది కూడా చూద్దాం మనం. ఓకే, జస్ట్ షేర్ మై స్క్రీన్. Bro, small doubt. Because of AI, there is a chance to get a React.js developer job. సారీ, ఒకసారి మళ్ళీ అడిగారా డౌట్? AI వల్ల జాబ్స్ తగ్గిపోతున్నాయి అంటున్నారు కదా, మరి React.js కి నేర్చుకుంటే జాబ్ వస్తుందా? ఓకే, మంచి క్వశ్చన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. ఇప్పుడు నేను కరెంట్లీ వర్కింగ్ యాజ్ ఎ రియాక్ట్ జేఎస్ డెవలపర్ ఫ్రమ్ పాస్ట్ 3 ఇయర్స్. 3 ఇయర్స్ నుంచి నేను Yeah. రియాక్ట్ జేఎస్ డెవలపర్గా చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా ఏఐ రావడం తోటి నా జాబ్కి ఏం ప్రాబ్లం అవ్వలేదు. వాళ్ళు ఏం చేశారు తెలుసా, వెబ్ డెవలప్మెంట్ ఏఐతో ఇంటిగ్రేట్ చేసి ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. Okay. సింపుల్. వెబ్ డెవలప్మెంట్ని ఏఐతో ఇంటిగ్రేట్ చేసి ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏఐ రావడం వల్ల వెబ్ డెవలప్మెంట్కి ఏమీ కాలేదు. ఏంటంటే నీ వెబ్సైట్స్ అనేవి ఏవైతే మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్నామో అవి అన్ని ఏఐతో ఇంటిగ్రేట్ చేస్తాం. Okay. బట్ ఫ్రెషర్స్ కి వెబ్సైట్ ఛాన్సెస్ ఉంటాయా? సారీ, ఫ్రెషర్స్కా Freshers- ఉంటుంది. ఆ, ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్‌గా నేను మొన్న చూసిన లింక్డ్ఇన్‌లో కూడా కాగ్నిజెంట్‌వి, వేరే అదర్ కంపెనీస్‌వి రియాక్ట్ జేఎస్ పైన ఓపెనింగ్స్ పడ్డాయి. okay. ఓకే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి ఒక అడిషనల్ స్కిల్ ఒకటి మీకు ఉండాలి. అడిషనల్ స్కిల్ ఏంటంటే వెబ్ డెవలప్‌మెంట్ విత్ ఏఐ. అంటే ఒక వెబ్ Okay. డెవలప్‌మెంట్‌లో ఏఐని మనం ఎలా యూజ్ చేయగలుగుతాం. ఓకే. అనేది ఒక అడిషనల్ స్కిల్ మనకుంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేయడం కంటే స్టాండ్ ఔట్ అవ్వచ్చు మీరు. ఇంటర్వ్యూలో గాని, రెజ్యూమ్‌లో గాని ఎక్కడైనా సరే. Okay, sir. ఓకే. Hello, good morning, sir. యాహ్! గుడ్ మార్నింగ్. యాక్చువల్‌గా రియాక్ట్ ఇప్పుడు మనం ఇది నేర్చేసుకుంటే ఎంతవరకు ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేయొచ్చండి? ఓకే. ఎంతవరకు ఎక్స్‌పీరియన్స్? ఓకే. ఫైన్. నేర్పించు ఒక అంటే 3 ఇయర్స్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటది ఇది కెరీర్? 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెడితే కాల్స్ ఎలా ఉంటాయి? ఇలా యెస్. 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 ఒక్క సెకండ్ నేను మీకు అది క్లారిటీ ఇస్తాను. జస్ట్ ఎ సెకండ్. షూర్.
ఫైన్. మీకు ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. Okay, I hope my screen is visible, right? Yes, sir. Yes. Okay. ఓకే. సో ఈ కోర్స్‌లో మీరు రియాక్ట్ నేర్చుకుంటే ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ మీరు యాడ్ చేయగలుగుతారంటున్నారు కదా! అవునండి. మీకు ముందు రియాక్ట్ కంటే ముందు కొన్ని థింగ్స్ ఉంటాయి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్. అది ఐడియా ఉందా? ఉందండి. జావాస్క్రిప్ట్ కూడా అంటే నాకు 100% ఐడియా లేదు. కానీ ఇయర్స్ తెలుసు. ఎక్స్‌పీరియన్స్ అవి ఐడియా ఉన్నాయి. ఓకే. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఉన్నాయి. కాకపోతే మరీ అడ్వాన్స్ లెవెల్ అయితే లేవు. ఊప్స్ అలాంటివి లేవండి. సో మీకు ఒక ఐడియా ఉంది. బిఫోర్ మీకు అవును. ఏదైనా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఐడియా ఉందా? లైక్ సి ప్లస్ ప్లస్ ఏదైనా వర్క్ చేశారా? ఉంది. వర్క్ చేయలేదు. కాకపోతే నేర్చుకున్నప్పుడే ఐడియా ఉంది. సి గాని, జావా, కోర్ జావా బేసిక్స్. ఓకే. సూపర్. అయితే మీకు ఆల్రెడీ ప్రోగ్రామింగ్ మీద కొంచెం ఐడియా ఉంది. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ మీద కొంచెం ఐడియా ఉంది. ఓన్లీ మీకు రియాక్ట్ అసలు ఐడియా లేదు కదా! ఒకసారి కూడా వర్క్ చేయలేదు. తెలీదు ఏంటిదో. రైట్? తెలీదు. అసలు ఎట్లా వర్క్ అవుతది? ఏంటి తెలీదు. ఇట్స్ ఓకే. ఫైన్. సో నార్మల్లీ దిస్ కోర్స్ ఏంటంటే కంప్లీట్ వెబ్ డెవలప్‌మెంట్. యాస్ ఆఫ్ నౌ ఫస్ట్ మనం వెబ్ డెవలప్‌మెంట్‌ని మనము 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తాం. విల్ డివైడ్ ఇట్ యాస్ ఎ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. అవును కదా! ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. సో ఈ ఫ్రంట్ ఎండ్‌లో మనకి ఏమేమి ఉంటాయి? విల్ బి హావింగ్ మెయిన్ ఫస్ట్ ఏముంటుంది మనకి హెచ్‌టీఎంఎల్ ఉంటుంది. సెకండ్ మనకి సీఎస్ఎస్ ఉంటుంది. థర్డ్ మనకి జేఎస్ అంటే జావాస్క్రిప్ట్ ఉంటుంది. ఫోర్త్ మనకి రియాక్ట్ ఉంటుంది. ఓకే. దీస్ ఆర్ ది 4 చాలా మెయిన్ టెక్ స్టాక్స్ అనేవి ఈ 4. మనం ఈ కోర్స్‌లో బేసిక్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌టీఎంఎల్ నుంచి, సీఎస్ఎస్ నుంచి, జావాస్క్రిప్ట్‌లో కూడా మనము బేసిక్స్, ఇంటర్మీడియేట్ అండ్ అడ్వాన్స్. జావాస్క్రిప్ట్‌లో కూడా నేను బేసిక్స్, ఇంటర్మీడియేట్, అడ్వాన్స్ ఎందుకు చెప్తున్నానంటే జావాస్క్రిప్ట్ ఈస్ ఎ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ మీరు నేర్చుకుంటే మీరు బ్యాక్ ఎండ్‌లో కూడా వాడొచ్చు. బ్యాక్ ఎండ్ ఒకవేళ మీరు షిఫ్ట్ అవ్వాలనుకున్నా గానీ, లేకపోతే ఫ్రంట్ ఎండ్ డెవలపరే ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకున్నా గానీ, ద సేమ్ జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్ మీరు ఏదైతే నేర్చుకుంటారో, అదే జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్ వాడి మీరు నోడ్ జేఎస్‌లో వర్క్ చేయొచ్చు అండ్ ఎక్స్‌ప్రెస్ జేఎస్‌తో కోడ్ రాయొచ్చు. ఓకే. సో, ఒక జావాస్క్రిప్ట్ నేర్చుకుంటే యాస్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మీరు రియాక్ట్‌తో వర్క్ చేయొచ్చు. అండ్ యాస్ ఎ బ్యాక్ ఎండ్ డెవలపర్ మీరు నోడ్ జేఎస్ అండ్ ఎక్స్‌ప్రెస్ జేఎస్‌తో వర్క్ చేయొచ్చు. అందుకని మన కోర్స్‌లో ఎలా ఉండబోతుందంటే జావాస్క్రిప్ట్ అనేది బేసిక్, ఇంటర్మీడియేట్, అడ్వాన్స్. 3 లెవెల్స్ మనం కవర్ చేసి తర్వాత రియాక్ట్‌కొస్తాం. సో, ఇక్కడ పాయింట్ ఏంటి? రియాక్ట్ నేర్చుకుంటే మనము ఎంత పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటాం? లైక్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, నాలెడ్జ్ వస్తుంది మనకి? డైలీ 1 ½ అవర్ క్లాస్ ఉంటుంది. 1 అవర్ క్లాస్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ ప్రాక్టికల్స్ అండ్ డౌట్ సెషన్స్ ఉంటాయి. ప్రాక్టికల్ ఇన్ ది సెన్స్ మీరు 1 అవర్‌లో ఏదైతే నేర్చుకున్నారో అది నేను మీకు 30 మినిట్స్‌లో ప్రాక్టికల్ నాలెడ్జ్ చేపిస్తాను. సీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కోర్స్ అనేది థియరీ కోర్స్ కాదు. ఈ కోర్స్ అనేది ఇట్స్ ఎ ప్రాక్టికల్ కోర్స్. సో, మీరు 1 అవర్ క్లాస్ విన్న తర్వాత 110% మీరు మీ ల్యాప్‌టాప్స్ ఓపెన్ చేసి, నేను ఏదైతే మీకు 1 అవర్ క్లాస్ చెప్పానో దాంట్లో ఉన్న ఒక టాపిక్ తీసుకొని మీరు 30 మినిట్స్ నా ముందు ప్రాక్టికల్స్ చేయాలి. సో దట్ మీకు ఏదైనా ఇబ్బంది అయితే నేను అక్కడికక్కడ క్లియర్ చేస్తాను. సో, ఆ విధంగా మీరు ఎవ్రీడే 1 అవర్ థియరీ, 30 మినిట్స్ మీరు ప్రాక్టికల్స్ చేస్తూ అండ్ ఆల్సో డైలీ మీకు అసైన్‌మెంట్స్ ఉంటాయి. రైట్? సో, అసైన్‌మెంట్స్ చేస్తున్నారనుకోండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు రియాక్ట్ చెప్తున్నాను. ఎవ్రీడే మీకు క్లాస్ చెప్పాను. 30 మినిట్స్ ప్రాక్టికల్స్ అయిపోయాయి. అండ్ నేను మీకొక అసైన్‌మెంట్ ఇచ్చాను. అండ్ అసైన్‌మెంట్ కూడా మీరు ఎవ్రీడే క్లాస్ 1 ½ అవర్ కాకుండా సెపరేట్‌గా మీరు 2, 3 అవర్స్ మీరు టైమ్ స్పెండ్ చేశారనుకోండి నేర్చుకోవడానికి 110% మీకు 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది రియాక్ట్‌లో. 2 ఇయర్స్ ఒక రియాక్ట్ పైన చేస్తే ఎంతైతే నాలెడ్జ్ ఉంటుందో అంత నాలెడ్జ్ నేను మీకు ఈ కోర్స్ ద్వారా ఇవ్వగలను. ఓకే. ఓకే సార్. సార్ రియాక్ట్
నేర్చుకున్న వాళ్ళకి రియాక్ట్ నేటివ్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుందండి? చాలా తక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగితే నేను రియాక్ట్ నేర్చుకున్నాను. ఆబ్వియస్లీ వేరే ప్రాజెక్ట్ ఏదైనా వచ్చి మనం షిఫ్ట్ అవ్వడానికి నాకు జస్ట్ 7 డేస్ పట్టింది నేర్చుకోవడానికి. ఓకే. అంటే కాన్సెప్ట్స్ అన్నీ సేమ్ ఉంటాయండి? కాన్సెప్ట్స్ అన్నీ సేమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రియాక్ట్‌కి, రియాక్ట్ నేటివ్‌కి మెయిన్ డిఫరెన్స్ చెప్తాను. ఇప్పుడు మనం ఎక్కడ రాస్తాం మనము? వెబ్‌లో రాస్తాం మనం. రైట్? సో, వెబ్ డెవలప్‌మెంట్‌లో మనకు రియాక్ట్ ఉంటుంది. వెబ్‌లో రియాక్ట్ ఉంటుంది. వెబ్ అంటే ఏంటి? వెబ్ అంటే మనము బ్రౌజర్. సింపుల్‌గా చెప్పాలంటే హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్. అంతే కదా! నువ్వు రియాక్ట్‌లో ఏ కోడ్ రాసినా గాని అది లాస్ట్‌కి కన్వర్ట్ అయ్యేది హెచ్‌టీఎంఎల్‌కే. హెచ్‌టీఎంఎల్ ఈస్ ది మెయిన్ డాక్యుమెంట్ విచ్ బ్రౌజర్స్ కెన్ అండర్‌స్టాండ్. నువ్వు బ్రౌజర్‌కి జావాస్క్రిప్ట్ కోడ్ ఇస్తావా? అర్థం కాదు. సీఎస్ఎస్ ఇస్తావా? విత్ హెచ్‌టీఎంఎల్ ఇస్తావా? అప్పుడే ఆ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌ని రెండర్ చేస్తుంది. ఏదైనా సరే ఎంత పెద్ద కోడ్ నువ్వు ఏ లాంగ్వేజ్ రియాక్ట్‌తో ఎంత రాసినా గాని ఫైనల్లీ అది మనకి ఒక హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌గా కన్వర్ట్ అవ్వాల్సిందే. సో, వెబ్ అంటే హెచ్‌టీఎంఎల్. సో, రియాక్ట్‌లో మనం ఏం చేస్తామంటే మనం వెబ్‌కి వాడుతున్నాం కాబట్టి హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌కి మనము కావాల్సిన ఎలిమెంట్స్‌ని యాడ్ చేస్తాం. లైక్ హెచ్1 ఎలిమెంట్, డివ్ ఎలిమెంట్, ఓకే, పారాగ్రాఫ్ ఎలిమెంట్, ఇమేజ్ ఎలిమెంట్ ఇవన్నీ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌కి సంబంధించిన ఎలిమెంట్స్ కాబట్టి రియాక్ట్‌లో మనము ఈ ఎలిమెంట్స్ ఆర్ ట్యాగ్స్‌ని మనం యూజ్ చేస్తాం. రియాక్ట్ నేటివ్ అనేది హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ ఎలిమెంట్ కాదు. రియాక్ట్ నేటివ్ అనేది ఇట్స్ ఎ మొబైల్ అప్లికేషన్. నీ మొబైల్‌లో ఇదేం మనం బ్రౌజర్‌లో ఓపెన్ చేయట్లేదు కదా! హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ రావడానికి. ఇట్స్ ఎ అప్లికేషన్. సో, మొబైల్‌లో వేరే ఉంటుంది కాబట్టి కాన్సెప్ట్స్ అన్నీ సేమ్ ఉంటాయి. బట్ నీ ట్యాగ్స్ గాని, ఎలిమెంట్స్ గాని ఏవైతే మనకి రియాక్ట్‌లో ఉన్నాయో హెచ్1, డివ్, పి, ఇమేజ్ లాంటివి మొబైల్‌లో మనకి వేరే ఉంటాయి. మొబైల్‌లో మనకి టెక్స్ట్ అని ఉంటుంది. యూ నో చాలా వేరే వేరే ఉంటాయి. రౌండ్ అని ఉంటుంది కాంపోనెంట్. స్పేస్ అని ఉంటుంది. ఇలా చాలా చాలా కాంపోనెంట్స్ వేరే ఉంటాయి. హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ మనం ఎలా అయితే ఇక్కడ ఉన్నాయో మనకి రియాక్ట్ నేటివ్‌లో టెర్మినాలజీ వేరే ఉంటుంది. బట్ కాన్సెప్ట్, లాజిక్, లాంగ్వేజ్ జావాస్క్రిప్ట్ అనేది సేమ్ ఉంటుంది. సో, రియాక్ట్ నేర్చుకున్న వాళ్ళకి వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే మొబైల్ డెవలపర్ అవ్వచ్చు. యాస్ వెల్ యాస్ వెబ్ డెవలపర్ కూడా అవ్వచ్చు. సార్ మీరు చెప్పిన కోర్సు అనేది కంప్లీట్‌గా రియాక్ట్ అనేది ఎండ్ టు ఎండ్ కవర్ అవుతుందండి? కంప్లీట్‌గా కవర్ అయితుంది. నేను మీకు ఒక్కసారి కోర్స్ ఓకే. స్ట్రక్చర్ మళ్ళీ చూపిస్తాను. జస్ట్ ఎ సెకండ్. ఓకే. ఓకే సార్. ఐ మీన్ అంటే మనకు ఒకవేళ ఓన్‌గా నేర్చుకోవాలనుకుంటే రియాక్ట్ నేటివ్ మనకి రియాక్ట్ కోర్స్ సరిపోతుంది కదా! అర్థం కాలేదు. ఒకసారి మళ్ళీ అడిగారా? రియాక్ట్ నేటివ్ కోర్స్ నేర్చుకునే ముందు మనకి ఈ రియాక్ట్ మీరు చెప్పింది సరిపోతుంది కదా! యెస్. 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 100%. ఓకే. ఇప్పుడు రియాక్ట్‌లో రియాక్ట్‌లో ఏమేమి కవర్ చేస్తున్నాం అనే టాపిక్స్ కావాలంటే ఒక్క సెకండ్. నా స్క్రీన్ విజిబుల్ ఉందా? లేదు కదా! లేదండి. ఇప్పుడు? నౌ నౌ ఓకే. యెస్. సో, బేసికల్లీ రియాక్ట్ విత్ టైప్ స్క్రిప్ట్. టైప్ స్క్రిప్ట్ అంటే ఐడియా ఉందా ఎవరికైనా? ఉందండి. అది ఊప్స్ సపోర్ట్ చేస్తుంది కదా! ఊప్స్ అనే కాదు. బేసికల్లీ టైప్ స్క్రిప్ట్ ఏంటంటే జావా స్క్రిప్ట్ అనేది స్టాటిక్‌లీ టైప్డ్ లాంగ్వేజ్. ఓకే. సో, స్టాటిక్‌లీ టైప్డ్ లాంగ్వేజ్ వల్ల మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కోడ్ కంపైల్ చేసేటప్పుడు మనకి ఎర్రర్స్ అనేవి కంపైల్ టైమ్‌లో రాకుండా రన్ టైమ్‌లో వస్తాయి. టైప్ స్క్రిప్ట్ వాడడం వల్ల మనము మిస్టేక్స్ అనేవి ఏవైతే ఉంటాయో మనము కంపైల్ టైమ్‌లోనే కనుక్కోవచ్చు. అండ్ ఆల్సో బగ్స్ రాకుండా టైప్స్ యాడ్ చేస్తాం మనం. ఎవ్రీ వేరియబుల్ క్రియేట్ చేసినా కానీ, ఎవ్రీ ఫంక్షన్ క్రియేట్ చేసినా గానీ, అది ఏ టైప్ ఆఫ్ ఇన్‌పుట్ రిటర్న్ చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ ఇన్‌పుట్ తీసుకుంటుంది అని చెప్పి ఎవ్రీథింగ్ మనం మెన్షన్ చేస్తాం. ఇట్స్ ఓకే. ఎవరికైతే ఐడియా లేదో ఇబ్బంది ఏం లేదు. మనం అంతా జీరో నుంచి నేర్చుకుంటాం కాబట్టి అస్సలు ప్రాబ్లమ్ లేదు. బట్ మనము టైప్ స్క్రిప్ట్‌తో కూడా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు రెజ్యూమ్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రియాక్ట్ జేఎస్ అనేది చాలామంది జావా స్క్రిప్ట్ కానీ టైప్ స్క్రిప్ట్ అని ఒకటే చెప్తున్నాను. అందరూ జావా స్క్రిప్ట్‌తో కోడ్ చేస్తారు. బట్ మీరు చేసే
ఏదైనా ప్రాజెక్ట్ ఇప్పుడు నేను మీకు చేపిస్తాను కదా, ఆ ప్రాజెక్ట్ కోడ్ మీరు ఎవరికైనా చూపించినప్పుడు టైప్ స్క్రిప్ట్తో చేస్తే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే టైప్ స్క్రిప్ట్ అనేది ఇప్పుడు ఎవ్రీ కంపెనీలో ఎవ్రీ ప్రాజెక్ట్లో వాడుతున్నారు. ఓకే, సో మనము రియాక్ట్ జేఎస్ అనేది విత్ టైప్ స్క్రిప్ట్ నేర్చుకుంటాం. టైప్ స్క్రిప్ట్ అనేది సపరేట్ లాంగ్వేజ్ కాదు, సపరేట్ ఫ్రేమ్వర్క్ కాదు, సపరేట్ లైబ్రరీ కాదు, ఏది కాదు. మీకు జావా స్క్రిప్ట్ వచ్చిందా, టైప్ స్క్రిప్ట్ కూడా వచ్చేసినట్టే. ఇట్స్ జస్ట్ అనే అడిషనల్ ఫంక్షనాలిటీ జావా స్క్రిప్ట్కి. టైప్స్ యాడ్ చేస్తాం మనం, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో ఇప్పుడు మనం రియాక్ట్లో మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తున్నాం, మనం డెప్త్గా వెళ్తున్నామా, 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకి వస్తుందా ఈ కోర్స్ నుంచి అంటే 100% చెప్తాను నేను. ఎందుకంటే మనం ఏమేమి కవర్ చేస్తాం, ఫంక్షన్స్ అండ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో, క్లాసెస్ అండ్ ఇన్హెరిటెన్స్, డెకరేటర్స్, చాలా మనకు వాట్ నాట్ మనం చూస్తే మనము రియాక్ట్ డామ్ అంటే ఏంటి, సిడిఎన్ బేస్డ్ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్. సిడిఎన్ బేస్డ్ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీకు ఎవరు చెప్పరు ఇది, నేను యూట్యూబ్లో కూడా చూడలేదు ఈ పాయింట్ మీద రియాక్ట్ చెప్పడం. సిడిఎన్స్ అనేవి మనము రియాక్ట్ అనేది ఎలా రాస్తామంటే, రియాక్ట్కి సంబంధించిన కొన్ని ఫైల్స్ అనేవి మనం ఇన్స్టాల్ చేసుకొని వాటిని యూజ్ చేసి మన కోడ్ని రాస్తాం. సిడిఎన్స్ వాడడం వల్ల మనం ఆ ఫైల్స్ కూడా యూజ్ చేసుకోకుండా కొన్ని సిడిఎన్ లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ని అటాచ్ చేసి మనం కోడ్ రాస్తాం. ఓకే, ఇదంతా మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, బట్ స్టిల్. తర్వాత మనం స్టేట్, ప్రాప్స్, రీయూజబిలిటీ అండ్ రిఫ్రాక్టరింగ్, లిస్ట్ జనరేషన్, పేరెంట్ చైల్డ్, తర్వాత హుక్స్ నేర్చుకుంటాం, యూజ్ ఎఫెక్ట్, యూజ్ కాల్ బ్యాక్, చాలా హుక్స్ ఉంటాయి మనకి. కాంపోనెంట్స్, హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్, ప్యూర్ కాంపోనెంట్స్, ఫామ్ హ్యాండ్లింగ్, స్టేట్ మేనేజ్మెంట్, ఫార్మ్స్. ఫార్మిక్ అనేది ఇచ్చే ఫార్మ్స్ని మనం క్రియేట్ చేయడానికి వాడే లైబ్రరీ. దెన్ రౌటింగ్, రిడక్స్ ఉంది మనకి ఇక్కడ. రిడక్స్ టూల్ కిట్ విత్ క్వైరీ, రియాక్ట్ క్వైరీ ఉంది. ఎస్, సో రిడక్స్ అనేది స్టేట్ మేనేజ్మెంట్. రియాక్ట్ అనేది ఒక థింగ్ అంటే మనకి రియాక్ట్ లోపల వీ డూ హ్యావ్ మెనీ థింగ్స్. హ్యావ్ రియాక్ట్ విత్ టైప్ స్క్రిప్ట్, తర్వాత రియాక్ట్ విత్ స్టేట్ మేనేజ్మెంట్, చాలా ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ మనం ఏం నేర్చుకున్న దాంట్లో రిడక్స్ వాడుతుంది. అండ్ తర్వాత మనము ప్యాటర్న్స్ చూస్తాం. రియాక్ట్లో ప్యాటర్న్స్ ఉంటాయి, సిస్టమ్ డిజైన్ ఉంటుంది. సిస్టమ్ డిజైన్ అంటే ఏంటి? బేసిక్లీ సిస్టమ్ డిజైన్ అంటే సార్ బ్యాక్ ఎండ్లో ఉంటుంది కదా, ఫ్రంట్ ఎండ్లో ఏంటి? అలా ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కామర్స్ వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్లో కోడ్ చేయమని చెప్పారనుకోండి, మీరు ముందు దాన్ని డిజైన్ చేయాలి. ఏ విధంగా నేను చేయొచ్చు, ఏ విధంగా నేను ఈ ప్రాజెక్ట్ని డివైడ్ చేయొచ్చు, కాంపోనెంట్స్గా డివైడ్ చేయొచ్చు, ఏ విధంగా నేను దీనికి స్టేట్ మేనేజ్మెంట్ యాడ్ చేయొచ్చు, అంటే ఒక ఓవర్ వ్యూ. నువ్వు ఎలా చేస్తావు ఈ ప్రాజెక్ట్ని, ఇంత పెద్ద కామర్స్ వెబ్సైట్ని నువ్వు ఏ విధంగా డివైడ్ చేస్తావు, ఏ విధమైన స్టేట్ మేనేజ్మెంట్ టూల్ వాడతావు, టైప్ స్క్రిప్ట్ ఏది వాడతావు, ఏ ఏ విధమైన ఫైల్ స్ట్రక్చర్ వాడతావు నువ్వు అని చెప్పి అన్నీ మనం సిస్టమ్ డిజైన్లో కవర్ చేస్తాం. ప్యాటర్న్స్ అంటే ఏంటంటే కోడ్ రాసే విధానం. మనం కోడ్ కూడా ఎలా రాయాలంటే క్లీన్ కోడ్ అంటాం. సో ఈ క్లీన్ కోడ్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ చేసాం అనుకోండి, ఆ ప్రాజెక్ట్లో ఏదైనా ఫంక్షనాలిటీస్ యాడ్ అయితే కొద్దీ నీ కోడ్ అనేది డైనమిక్గా ఉండాలి, అడాప్ట్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ చేశాను, ఒక కామర్స్ వెబ్సైట్ చేశాను. సో నీ కోడ్ అనేది ఎలా ఉండాలంటే, ఏదైనా కొత్త ఫీచర్ రాగానే, కొత్త ప్రోడక్ట్ యాడ్ అవ్వగానే నువ్వు మళ్ళీ కోడ్ చేయకుండా, ఆల్రెడీ నువ్వు ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి ఉంటావు, సో దానికి నువ్వు డీటెయిల్స్ పంపిస్తే అదొక ప్రోడక్ట్ క్రియేట్ చేసిస్తుంది. సో ఈ విధమైన ప్యాటర్న్స్ మనం రాయడానికి ఈ కోర్స్లో మనం రాస్తాం. డైనమిక్గా ఉంటుంది నీ కోడ్ అనేది. ఎవ్రీ టైం కొత్త ఫీచర్ రాగానే మళ్ళీ నీ కోడ్ ఓపెన్ చేసి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి నువ్వు కోడ్ రాసావంటే ఎటువంటి ఫీచర్స్ నువ్వు యాడ్ చేయాలనుకున్నా ఈ కోడ్ అనేది ఆ ఫీచర్స్ తగ్గట్టు డైనమిక్గా అప్డేట్ అవుతూ నీ రియాక్ట్ అప్లికేషన్ని మారుస్తుంది. ఫైన్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా రియాక్ట్ మీద? సార్ మనం ఎట్ ది ఎండ్ మనం ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ చేస్తాం సార్? ఓకే, సో మనము ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తామంటే,
ఈ-కామర్స్ వెబ్సైట్ చేస్తాం. ఓకే. ఈ-కామర్స్ వెబ్సైట్ ఈజ్ రియల్ టైమ్ అప్లికేషన్. ఎవ్రీ కాన్సెప్ట్ రియాక్ట్లో ఉండే ఎవ్రీ కాన్సెప్ట్ మనకి కవర్ అయ్యే అప్లికేషన్ అది. ఈ-కామర్స్ వెబ్సైట్ తయారు చేస్తాం మనము. దానిలో మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ ఫుల్ స్టాక్ కోర్స్ ఇది. ఓకే. ఓన్లీ మీరు ఫ్రంట్ ఎండ్ తీసుకుంటున్నారు అనుకోండి, ఇట్స్ ఫైన్. ఫ్రంట్ ఎండ్ లోనే మనము డిజైన్ చేస్తాం, ఈ-కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేస్తాం, ఒక ఫేక్ సర్వర్ యూజ్ చేసి మనము డేటా అనేది చూపిస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫుల్ స్టాక్ కోర్స్, మీరు ఫుల్ స్టాక్ కూడా జాయిన్ అయితే ఇన్స్టెడ్ ఆఫ్ మన ఫేక్ సర్వర్ ని వాడి డేటాని తీసుకొచ్చే దానికంటే మనమే ఒక డేటా క్రియేట్ చేస్తాం, సర్వర్ క్రియేట్ చేస్తాం. ఈ ప్రోడక్ట్స్ అన్ని వేరే సర్వర్ నుంచి కాకుండా మన సర్వర్లోనే పెట్టుకొని మన సర్వర్లోనే యాడ్ చేసి అంత మొత్తం ఒక ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ అనేది మనము చేస్తాం ఇక్కడ. బట్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గురించి చెప్తాను. నోట్ జేఎస్ కూడా చెప్తున్నారండి ఈ బ్యాచ్‌లో? యెస్. ఇప్పుడు ఎలా అంటే నేను దీన్ని ఎలా డివైడ్ చేస్తానంటే ఈ కోర్స్‌ని ఫ్రంట్ ఎండ్‌గా, బ్యాక్ ఎండ్‌గా డివైడ్ చేస్తాను. సో, ఓకే. నువ్వు తీసుకోవాలనుకుంటే 2 తీసుకోవచ్చు. అదర్‌వైస్ నువ్వు ఒకటి తీసుకోవచ్చు. నీకు ఫ్రంట్ ఎండ్ వచ్చంటే నువ్వు తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత జాయిన్ అయితే నీకు బ్యాక్ ఎండ్ చెప్తాను. నీకు ఫ్రంట్ ఎండ్ రాదు, ఫ్రంట్ ఎండే కావాలంటే ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ జాయిన్ అవ్వు. నాకు బ్యాక్ ఎండ్ అవసరం లేదంటే యూ కెన్ లీవ్. హాఫ్ ఆఫ్ ది కోర్స్ నుండి వెళ్ళిపోవచ్చు. నీకు బ్రేక్ ఎక్కడ చేస్తున్నానంటే కరెక్ట్‌గా 2 పార్ట్స్‌గా డివైడ్ చేసి, ఎందుకంటే రెండిటికి సెపరేట్ జాబ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో రెండిటికి 2 నేర్చుకున్నా గాని ఒక జాబ్ ఉంది. ఫుల్ స్టాక్ జాబ్స్ ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ జాబ్స్ ఉంటాయి, బ్యాక్ ఎండ్ జాబ్స్ ఉంటాయి. కాబట్టి బ్యాక్ డివైడ్. ఎండ్ ఏం చెప్తారు సార్? బ్యాక్ ఎండ్‌లో నేను మీకు నోడ్ జేఎస్, ఎన్విరాన్మెంట్, లాంగ్వేజ్ కాదు, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. ఎక్స్‌ప్రెస్ జేఎస్, మాంగోడీబీ. మాంగోడీబీ ఈజ్ ఎ సర్వర్. నో సీక్వెల్ సర్వర్. ఓకే. ఇంకా చాలా ఉంటాయి. ఇదనేది ఓకే. ఓన్లీ లేబుల్స్. డ్యూరేషన్ ఎంత పడతది సార్? సెపరేట్‌గా అయితే? మొత్తం కోర్స్ టైమ్ పీరియడ్ అడుగుతున్నారా? ఫర్ అవునండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అనుకుందాం. బిఫోర్ నేను ఇది స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న డౌట్ ఉంది. క్లాస్‌లో ఎంతమంది ఉన్నారు? అరౌండ్ 13 మెంబర్స్ ఉన్నారు. సో, ఒక స్టూడెంట్స్ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ నాకు తెలియాలి గదా! ఇప్పుడు ఒక కోర్స్ స్టార్ట్ చేస్తున్నానంటే మీరెలా ఉన్నారు? మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? మీకసలు ఒక ప్రోగ్రామింగ్ అనేది ఐడియా ఉందా? లేకపోతే లేదు సార్, నాది దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాస్. హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటో తెలీదు. సీఎస్ఎస్ అంటే ఏంటో తెలీదు. అసలు ముందు గూడా నాకు సి లాంగ్వేజ్ గాని, సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ గాని తెలీదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా క్లాస్‌లో? హ్యాండ్స్ రైజ్ చేయండి. లేకపోతే చాట్‌లో మెసేజ్ చేయండి. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ తెలియడానికి. ఎందుకంటే దాన్ని బట్టి నా కోర్స్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఒక్కసారి ఎవరైనా ఉన్నారా? అస్సలు ఐడియా లేదు. కంప్యూటర్స్ అనేది ఐడియా లేదు నాకు. ఇట్స్ జస్ట్ ద ఫస్ట్ టైమ్ నేను జాయిన్ అవుతున్నాను సార్. హెచ్‌టీఎంఎల్ అంటే తెలీదు నాకు, అసలు ఏం ఐడియా లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పర్లేదు చెప్పండి. ఓపెన్ అప్ అవ్వండి. మీరు ఓపెన్ అప్ అయితేనే దానికి తగ్గట్టు నేను మీకు కోర్స్ అనేది డెలివరీ చేయగలుగుతాను. రైట్? ఇట్స్ ఓకే. ఎనీవన్? అయితే అందరికి ఐడియా ఉందా? హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఒక బేసిక్, నాకేమి మిమ్మల్ని ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసేంత నాలెడ్జ్ కూడా అవసరం లేదు నాకు. మీకు ఒక ప్రోగ్రామింగ్ అంటే ముందు సి లాంగ్వేజ్ గాని ఏదైనా సరే చేసిన ఐడియా ఏదైనా ఉందా అందరికి? చెప్పాలి. అట్‌లీస్ట్ చాట్ వాడండి. ఓకే. ఓకే. యెస్, ఐ హావ్ ఐడియా అబౌట్ ప్రోగ్రామింగ్. ఓకే. సూపర్. ఇంకా చాలా రెస్పాన్సెస్ కావాలి నాకు. యెస్. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్. ఓకే. ఇంకా అందరూ. యెస్. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ బేసిక్స్. సూపర్. అంతేనా? నాకు అందరికి వచ్చాయి 3, 4, 5, 6 రెస్పాన్సెస్ వచ్చాయి. యెస్. సూపర్. అందరికీ బేసిక్ ఫౌండేషన్ ఉంది కాబట్టి చాలా ఈజీగా అయిపోతుందండి మీకు. మీకు కోర్స్ పీరియడ్ కూడా ఇస్తాను చూడండి. అందరికి ఆల్రెడీ బేసిక్ ఫౌండేషన్ ఉంది కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ టు లెర్న్. 1 వీక్, ఫస్ట్ వీక్.
మొత్తం ఫ్రంట్ ఎండ్ అనేది మనకి ఎన్ని వీక్స్ పడుతుందంటే, మొత్తం 9 ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ చేయడానికి ఇట్ వుడ్ టేక్ అరౌండ్ 10 వీక్స్ విత్ ప్రాజెక్ట్. ఫ్రంట్ ఎండ్ 10 వీక్స్ పడుతుంది విత్ ప్రాజెక్ట్ ఈ-కామర్స్. ఓకే. తర్వాత మనకి ఫస్ట్ వీక్ ఏముంటుంది? ఫస్ట్ వీక్‌లో మనము విల్ బి లెర్నింగ్ HTML obviously. What is HTML? Okay, what is web? How internet works? Okay. ఫైన్. తర్వాత చాలా ఉంటాయి టాపిక్స్ అనేవి. మీ కోర్స్ కంటెంట్ ఐ గెస్ మీ కోర్స్ కంటెంట్ షేర్ చేశారా? వెబ్‌సైట్‌లో గాని, అదర్‌వైజ్ ఏదైనా గ్రూప్‌లో గాని? ఇఫ్ నాట్ నేను మీకు పంపిస్తాను. సో, ఫస్ట్ వీక్ అనేది మనకి HTML, CSS బేసిక్స్ ఉంటాయి. మీకు ఒక ఓవర్‌వ్యూ ఇచ్చేస్తాను. ఫస్ట్ వీక్ అనేది మనకి HTML అండ్ CSS ఉంటుంది. మొత్తం HTML అండ్ CSS. ఈ HTML అండ్ CSS‌తో కలిపి మనం ఒక చిన్న మినీ ప్రాజెక్ట్. స్టాటిక్ వెబ్‌సైట్. వెబ్‌సైట్ క్రియేట్ చేస్తాం. ఓకే. తర్వాత మనకేముంటుందంటే ప్రోగ్రామింగ్ ఫౌండేషన్. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? బేసిక్ ఓవర్‌వ్యూ. హౌ డస్ ఎ మెషిన్ అండర్‌స్టాండ్స్ ఎ ప్రోగ్రామ్, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నీతో మాట్లాడుతున్నానంటే నీకు తెలుగు లాంగ్వేజ్ వచ్చు, నాకు తెలుగు లాంగ్వేజ్ వచ్చు, రైట్? సో, వి డూ హ్యావ్ ఎ సేమ్ మీడియం. సేమ్ లాంగ్వేజ్ ఇద్దరికి తెలుసు కాబట్టి నేను ఏదైతే మాట్లాడుతానో నీకది తెలుసు. నేను ఏదైతే ఇన్‌స్ట్రక్షన్స్ నేను మీకు చెప్తానో మీరది ఫాలో అవుతారు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ గో మేక్ ఎ కాఫీ అంటే ఇన్‌స్ట్రక్షన్స్ నేను మీకిస్తాను. కాఫీ చేసే ఇన్‌స్ట్రక్షన్స్ నేను మీకిస్తాను. మీరు ఒక్కొక్క ఇన్‌స్ట్రక్షన్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేయడం అంటే దాన్ని ఫాలో అవుతూ మీరు కాఫీ చేస్తారు. మీకెలా తెలుసు ఇదంతా చేయడం అనేది? ఎందుకంటే మీకు లాంగ్వేజ్ వచ్చు. నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమైతుంది. ద సేమ్ వే ప్రోగ్రామింగ్ ఫౌండేషన్ అంటే ఏంటంటే, మనము సిస్టమ్‌కి ఒక ప్రోగ్రామ్ ఇస్తాం ఎగ్జిక్యూట్ చేయమని. ఆ ప్రోగ్రామ్‌ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్‌పుట్ ఇస్తుంది. బట్ సిస్టమ్‌కి నువ్వు రాసి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఏదైతే రాస్తున్నావో కోడ్ అనేది సిస్టమ్‌కి ఎలా అర్థమైతుంది? మీకు తెలుసో లేదో మెషిన్స్ కెన్ అండర్‌స్టాండ్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. తెలుసా? బైనరీ లాంగ్వేజ్ అంటాం దీన్ని. Machines can understand only zeros and ones. Okay? It is called binary language. అయితే సార్ మీరు మెషిన్స్‌కి ఓన్లీ బైనరీ లాంగ్వేజే అర్థమైతుందంటే, మనం ఇప్పుడు రాసే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎలా అర్థమవుతుంది మెషిన్స్‌కి? యెస్. అదే మనం ఈ కాన్సెప్ట్‌లో నేర్చుకుంటాం ప్రోగ్రామింగ్ ఫౌండేషన్ అనేది. తర్వాత వేరియబుల్స్, జావా స్క్రిప్ట్ మొత్తం జావా స్క్రిప్ట్ గురించి చూస్తాం. జావా స్క్రిప్ట్‌లో బేసిక్స్ వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ బేసిక్స్ ఇన్ జావా స్క్రిప్ట్ మెయిన్ టాపిక్ DSA, data structures and algorithms in JavaScript. అది కూడా చూస్తాం. ఫర్ ఇంటర్వ్యూ పర్పస్ అండ్ ఫర్ కోడింగ్ పర్పస్ ఆల్సో. జావా స్క్రిప్ట్ డిఎస్ఏ అనేది ఇంటర్వ్యూ పర్పసే కాదు. మీరు ప్రాజెక్ట్స్‌లో కూడా డిఎస్ఏ వాడతారు. చాలా మందికి తెలీదేమో. సార్ డిఎస్ఏ ఏముంది సార్ ఓన్లీ ఇంటర్వ్యూకే అడుగుతున్నారు కదా! లోపల ఏం వాడం కదా! అంటే లేదు. నేను యాస్ ఎ డెవలపర్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను నేను మీకు. డిఎస్ఏ అనేది 110% ప్రాజెక్ట్స్‌లో కూడా వాడతాం. హై లెవెల్ ఆఫ్ డిఎస్ఏ వాడము రియాక్ట్ జేఎస్‌లో. ఇంటర్మీడియేట్ లెవెల్ ఆఫ్ డిఎస్ఏ వాడతాం. అరేస్, స్టాక్స్, క్యూస్, లింక్ లిస్ట్ ఇవే వీటితోటే మనము ఫ్రంట్ ఎండ్‌లో మనము క్రియేట్ చేసే ప్రాజెక్ట్స్ అనేవి వాడతాం. ట్రీస్, గ్రాఫ్స్ అవసరం లేదు మనకి ఫ్రంట్ ఎండ్‌లో. ఉంది పర్పస్ ఉంది. బ్యాక్ ఎండ్ డెవలపర్స్‌కి అది మెయిన్ ఇంపార్టెంట్.
బట్ యాజ్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ నీకు తెలియాల్సిన మెయిన్ డేటా స్ట్రక్చర్స్ ఏంటంటే అరేస్, లింక్ లిస్ట్, స్టాక్స్, క్యూస్ అండ్ ఆల్సో కొన్ని ఆల్గరిథమ్స్ ఉంటాయి. సార్టింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి, సెర్చింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. ఆల్గరిథమ్ అంటే లాజిక్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైట్ ఆల్గరిథమ్ టు మేక్ ఏ కాఫీ అంటే మీరు కాఫీ తయారు చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని రాస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కలిపితేనే మనం దాన్ని ఆల్గరిథం అంటాం. సేమ్ అదే విధంగా నేను నీకు ఒక డేటా ఇచ్చాను, అది సార్టెడ్గా లేదు. సార్టెడ్గా అంటే ఆర్డర్లో లేదు, జంబుల్డ్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక డేటా ఇచ్చాను 129 సమ్ కొన్ని డేటా ఇచ్చాను. మీరు చూసినట్టయితే ఇది సార్టెడ్గా లేదు, రైట్? ఇప్పుడు నేను ఒక ఆల్గరిథం రాయాలి, అదర్వైజ్ ఇన్స్ట్రక్షన్స్ రాయాలి, అదర్వైజ్ ప్రోగ్రామ్ రాయాలి. ఏదైతే డేటా నేను మీకు పంపిస్తున్నానో అన్సార్టెడ్ డేటా, ఆర్డర్లో లేని డేటా నీకు ఏదైతే పంపిస్తున్నానో నీ ఇన్స్ట్రక్షన్స్ వాడి ఆర్డర్లో చేయాలి. ఇట్స్ ఆల్గరిథం. మనం అక్కడ ఆల్గరిథం వాడి నీ యొక్క అన్సార్టెడ్ డీటెయిల్స్ని ఆ డేటాని సార్టెడ్ చేస్తాం. సో ఈ ఆల్గరిథం అంటే ఏంటి? మన కోడింగ్ ఫ్రంట్ ఎండ్ యాజ్ అ రియాక్ట్ డెవలపర్గా మనం ఆల్గరిథమ్స్ ఎక్కడ వాడతాం అనేది కూడా చూస్తాం మనం. అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూ కోసం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, ఎవరైతే అడుగుతున్న డౌట్? సార్ డిఎస్సి కూడా కవర్ చేస్తారండి మాకు, లిస్ట్, స్టాక్, క్యూస్. ఎస్ కవర్ చేస్తాను. అరేస్, ఇండెక్సింగ్ అంటే ఏంటి, మెమరీ అంటే ఏంటి. ఎక్కువ మోస్ట్లీ ఏం అడుగుతారండి? ఎక్కువ ఎక్కువ ఏం యూజ్ చేస్తాం రియాక్ట్ లో మనం? ఏ టైప్ ఆఫ్ స్టాక్స్? నేను యాజ్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ నేను వాడిన డేటా స్ట్రక్చర్స్ ఏంటో తెలుసా? ఓకే. అంటే అంతే నేను వాడింది. ట్రీస్ వాడలేదు, గ్రాఫ్ వాడలేదు, ఏది వాడలేదు. దిస్ ఈస్ ది ఈ 3 డేటా స్ట్రక్చర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవే వాడాను నేను. ఇవే మీకు కోర్స్‌లో ఉండబోతాయి. వీటికి సంబంధించి మేము ఆల్గరిథమ్స్ ఉంటాయి. ఓకే, అండ్ అంతా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ డేటా స్ట్రక్చర్ అనేది కాన్సెప్ట్ మాత్రమే. దీన్ని మనము ఏ లాంగ్వేజ్‌తో అయినా మనము కోడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మన కోర్స్‌లో ఏం చేస్తామంటే డేటా డీఎస్సీ ఇన్ జావా స్క్రిప్ట్ చేస్తాం మనం. డీఎస్సీ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే సార్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? మీకు డీఎస్సీ కాన్సెప్ట్ వస్తాయి, యాజ్ వెల్ యాజ్ మీరు జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ అనేది కూడా మాస్టర్ అవుతారు దాంట్లో. మీరు ఒక జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్లో కూడా మాస్టర్ అవుతారు, కాన్సెప్ట్ వస్తుంది. ఈ జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్లో మాస్టర్ అవ్వడం వల్ల 2 అడ్వాంటేజెస్. రియాక్ట్ అనేది చాలా తొందరగా వస్తుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు బ్యాక్ ఎండ్ డెవలప్ కూడా అవ్వచ్చు. సార్ నోట్ చేసి రావాలంటే మనకు జావా స్క్రిప్ట్ వస్తే సరిపోతే రియాక్ట్ కూడా రావాలా? రియాక్ట్ అవసరం లేదు, సంబంధం లేదు. జావా స్క్రిప్ట్ లో ఏ కాన్సెప్ట్స్ బాగా రావాలండి? మొత్తం ఎవ్రీథింగ్. జావా స్క్రిప్ట్లో మనకి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. మీకు రఫ్గా ఒక 5-6 కాన్సెప్ట్స్ అంటే ఫస్ట్ ఫౌండేషన్ ఉండాలి, ఓకే. ఆబ్వియస్లీ బేసిక్స్ ఉండాలి, వేరియబుల్స్, కాన్స్ డిక్లరేషన్, అండ్ తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ ఉండాలి, అండ్ తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది జావా స్క్రిప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, అది ఉండాలి. అండ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఉండాలి. తర్వాత ఏసింక్రోనస్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, సింక్రోనస్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, అసింక్ అండ్ అవైట్ ఉంటుంది, ప్రామిసెస్ ఉంటుంది. మనకి జావా స్క్రిప్ట్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈవెంట్ లూప్ అంటే ఏంటి, యూనో, అండ్ ఎలా ఎలా రన్ అవుతుంది జావా స్క్రిప్ట్ అనేది, ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది ఒకటి ఉంటుంది కాన్సెప్ట్. ఇన్ అండ్ అవుట్ జావా స్క్రిప్ట్లో ఎంతవరకు అయితే ఉందో డెకరేటర్స్ ఉంటాయి, జనరేటర్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ జావా స్క్రిప్ట్లో ఇవన్నీ మనకి రావాలి. ఒక బ్యాక్ ఎండ్ నోడ్ జేఎస్లోని ఒక సర్వర్ ఏపీఐ క్రియేట్ చేయాలన్నా, సర్వర్కి కనెక్ట్ అయ్యి డేటా తీసుకురావాలన్నా ఈ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. ఓకే. విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. మన కోర్స్లో అది కూడా కవర్ చేస్తాం. ఓకే సార్. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఆబ్వియస్లీ చెప్పాను నేను మీకు, ఏసింక్రోనస్ యాక్టివిటీస్. ఓకే, ఇంకొకటి జావా స్క్రిప్ట్ మనము డామ్ మ్యానిపులేషన్ కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? డామ్ మ్యానిపులేషన్ అంటే ఏంటి దినేష్? నీ హెచ్టిఎంఎల్ని జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్తో కంట్రోల్ చేయొచ్చు.
ఎలిమెంట్స్ని యాడ్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, రిమూవ్ చేయడం కానీ, స్టైల్ చేయడం కానీ అన్నీ నువ్వు జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ ద్వారా కూడా చేయొచ్చు. ఆబ్వియస్‌గా జావా స్క్రిప్ట్‌తో చేస్తున్న ముందు, ఇప్పుడు కొత్తగా రియాక్ట్ వచ్చింది. రైట్? బిఫోర్ రియాక్ట్ రాకముందు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్‌తోనే మనం ఒక వెబ్‌సైట్‌ని చేసాం. సో, ముందు ఎలా ఉండేది? సో, రియాక్ట్ వాడుతున్నామంటే ముందు ఎలా ఉంది? రియాక్ట్ రావాల్సిన అవసరం ఏంటి? పర్పస్ ఆఫ్ రియాక్ట్ ఏంటి? ఒక రియాక్ట్ ఒక ఐఎస్ 2006లోనో ఎప్పుడో 8లోనో ఎప్పుడో వచ్చింది. దానికి ముందు మనం ఓన్లీ వెబ్‌సైట్స్ అనేవి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్‌తో చేసాం. అప్పుడు ఎలా చేసాం దినేష్? అప్పుడు రియాక్ట్ లేదు కదా! అంటే రియాక్ట్ లేకపోతే వెబ్‌సైట్స్ క్రియేట్ చేయలేమా? చేయొచ్చు. అదెలా చేస్తాం? అది ఎక్కువ కవర్ చేయను మీకు ఐడియా ఉండడానికి. ఎందుకంటే ఇంటర్వ్యూలో మీకు అది కూడా అడుగుతారు. ఓకే. ఫైన్. అది కవర్ చేస్తాం మనము జేఎస్ విత్ DOM మానిప్యులేషన్ అండ్ ఈవెంట్స్ అండ్ ఆబ్జెక్ట్. మీ కోర్స్ కంటెంట్ అంతా వస్తుంది. ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ డే ఏమేమి నేర్చుకోబోతున్నాం ఎవ్రీథింగ్ మీకు వస్తుంది. మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే టైప్ స్క్రిప్ట్ ఆబ్వియస్లీ నేను మీకు చెప్పాను. టైప్ స్క్రిప్ట్ అనేది కూడా మనము నేర్చుకొని తర్వాత రియాక్ట్ కోడ్ ఏదైతే మనం రాస్తామో టైప్ స్క్రిప్ట్లు రాస్తాం. ఓకే. తర్వాత రియాక్ట్‌లో టాపిక్స్ ఇందాక నేను మీకు చూపించినట్టే రియాక్ట్‌లో టాపిక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేస్తాం. ఇవన్నీ రియాక్ట్ టాపిక్స్ ఇవన్నీ కవర్ చేస్తాం. రౌటింగ్, ఫార్మ్స్ ఇవన్నీ. ఓకే. దిస్ ఇస్ ది బేసిక్ ఓవర్‌వ్యూ. 10 వీక్స్ పడుతుంది. ఎవ్రీ వీక్ అండ్ ఎవ్రీ డే ఏమేమి చెప్తానో కూడా మీకు కోర్స్‌లో రాబోతుంది. మీరు ఇంకొక వండర్‌ఫుల్ ఏంటంటే ఈ కోర్స్‌లో జాయిన్ అవ్వడం వల్ల మీరు నోట్స్ రాయాల్సిన అవసరం లేదు. నోట్స్ అనేవి ఆటో జనరేటెడ్ ఉంటాయి. ఏదైతే నేను మీకు క్లాస్‌లో చెప్పానో ఎవ్రీ పాయింట్, ఎవ్రీ డీటెయిల్ నేను మీకు ఇస్తాను. ఓకే. మీరు చేయాల్సింది ఒక్కటే 100% కాన్సంట్రేషన్‌తో వినాలి. ప్రాక్టికల్ చేయాలి 30 మినిట్స్. పెన్, పేపర్ పడాల్సిన అవసరం లేదు. అట్లాంటి నోట్స్ ఇస్తాను నేను మీకు. మొత్తం నేను చెప్పిన ఎవ్రీ పాయింట్ మీకు ఆ నోట్స్‌లో ఉంటుంది. బికాజ్ నేను ఇది ఇట్స్ నాట్ మై ఫస్ట్ బ్యాచ్ కదా! ఐ హావ్ కంప్లీటెడ్ మెనీ బ్యాచెస్. సో, ఆల్రెడీ వాళ్ళ నోట్స్ ఉంటాయి. అవన్నీ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు మళ్ళీ రాసి టైం వేస్ట్ చేయకుండా. ఓకే. ఈ కోర్స్ కంటెంట్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఇప్పుడు మనం నో రియాక్ట్ డౌట్స్. చేసుకున్న తర్వాత నోట్ జేఎస్, మాంగోడిబి, ఎక్స్‌ప్రెస్ జేఎస్ నేర్చుకుంటాం కదా! అట్లా కాకుండా పైథాన్ గాని, జావా గాని, ఎస్‌క్యూఎల్ గాని నేర్చుకోవచ్చా అట్లాగా? నేర్చుకోవచ్చు. యెస్. సీ నేను మీకు నోట్ చేసి ఎందుకు చెప్పాను? సార్ మీరు నోట్ చేసి అంటున్నారు ఏంటి సార్ నేను పైథాన్ గురించి ఆలోచిస్తుంటే, జావా గురించి ఆలోచిస్తున్నా అంటే సీ మీరు ఫ్రంట్ ఎండ్‌లో ఆల్రెడీ జావా స్క్రిప్ట్ నేర్చుకున్నారు కాబట్టి, ఫ్రంట్ ఎండ్‌లో ఆల్రెడీ మీరు జేఎస్ నేర్చుకున్నారు కాబట్టి, నోట్ జేఎస్ నేర్చుకోవడానికి ఈజీ ఉంటుంది. సింపుల్. లేదు సార్ నాకు ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్నాను. బట్ బ్యాక్ ఎండ్‌లో నేను పైథాన్, జావాతో చేయాలనుకుంటే నో వరీస్ చేయొచ్చు. బట్ మళ్ళీ పైథాన్ నేర్చుకోవాలి మీరు. ఇట్స్ లాంగ్వేజ్. ఇంకొక ఇంకొక అడ్వాంటేజ్ చెప్పనా? మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి మారడం గాని, లేకపోతే అది నేర్చుకోవడానికి గాని చాలా ఈజీ ఉంటుంది. ఎందుకంటే అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఉండే కాన్సెప్ట్ ఒక్కటే. బట్ డిఫరెన్స్ ఏంటంటే సింటాక్స్ ఒకటి మారుతుంది. సింటాక్స్ ఒకటే మారుతుంది. సింటాక్స్ ఒకటి చేంజ్ ఉంటుంది. బట్ కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది కాబట్టి మీరు ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్నారు జేఎస్ వాడి, బ్యాక్ ఎండ్‌లో మీరు పైథాన్ వాడి సర్వర్ క్రియేట్ చేయాలనుకున్న, ఏపీఐ క్రియేట్ చేయాలనుకున్న మీకు ఐ గెస్ 1 వీక్ కంటే ఎక్కువ పట్టదు మీరు వేరే లాంగ్వేజ్‌నికి నేర్చుకోవడానికి. ఎందుకంటే సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి. సింటాక్స్ ఒకటి వేరే ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు 1 వీక్‌లో పైథాన్ నేర్చుకుంటారు. ఆబ్వియస్‌లీ మీకు దానికి సంబంధించిన లైబ్రరీస్ కానీ, దానికి సంబంధించిన ఏపీఐస్ కానీ అది నేర్చుకొని చేయొచ్చు. ఇట్స్ అలా ఏం లేదు. రిస్ట్రిక్షన్ ఏం లేదు. మీరు పైథాన్‌తో కూడా చేయొచ్చు. జావాతో కూడా చేయొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్? డిహెచ్టిఎంఎల్ జేసన్ కూడా కవర్ చేస్తారండి. సారీ. ఒకసారి మళ్ళీ చెప్పరా? వాయిస్ బ్రేక్ అయింది. డిహెచ్టిఎంఎల్ జేసన్. డీఎస్టీయా? డిహెచ్టిఎంఎల్. నాకు అర్థం కాలేదు. ఒకసారి టైప్ చేస్తారా? జేసన్ అండ్ డీహెచ్టీఎంఎల్.
జేసన్ తెలుసు నాకు. డిహెచ్టిఎంఎల్ ఏంటిది? హెచ్టిఎంఎల్ ఉంటుంది. ఎస్, జేసన్ ఆబ్వియస్లీ కవర్ అవుతుంది. జేసన్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. అండ్ డిహెచ్టిఎంఎల్ ఏంటిది? డిహెచ్టిఎంఎల్ అంటే ఏం లేదనుకుంటా. హెచ్టిఎంఎల్ ఉంటుంది, ఎక్స్ఎంఎల్ ఉంటుంది. HTML5 ఓకే, డిహెచ్టిఎంఎల్ అంటే ఐఎస్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అంటున్నారా షార్ట్ ఫామ్ లో? డైనమిక్ HTML. డైనమిక్ హెచ్టిఎంఎల్. అచ్చా, ఓకే. దాన్ని మీరు డిహెచ్టిఎంఎల్ చేశారా? ఓకే, ఫైన్. అలాంటి టర్మ్ ఉండదు, బట్ ఇట్స్ ఓకే. డైనమిక్ హెచ్టిఎంఎల్ అని చెప్పండి. సో డైనమిక్ హెచ్టిఎంఎల్ కూడా మనం కవర్ చేస్తాం ఆబ్వియస్లీ, ఎందుకంటే రియాక్ట్ తో మనం కోడ్ చేసిన ఎవ్రీథింగ్ ఇచ్చి డైనమిక్ హెచ్టిఎంఎల్. రియాక్ట్ తో బిల్డ్ చేసే అప్లికేషన్స్ ఏదైతే ఉంటాయో ఆ డైనమిక్. మీ హెచ్టిఎంఎల్లో మీ కంటెంట్ అనేది మారుతూ ఉంటుంది. సో రియాక్ట్ తో క్రియేట్ చేసే అప్లికేషన్స్ ఆర్ డైనమిక్. సింపుల్. సో మీకు అది కూడా కవర్ అవుతుంది ఆబ్వియస్లీ, రియాక్ట్ కవర్ అవుతుంది కాబట్టి. అండ్ జేసన్ అనేది ఇట్స్ ఎ డేటా ఫార్మాట్. ఓకే, అది కూడా కవర్ చేస్తాం మనం ఈ కోర్సులో. డేటా ఫార్మాట్ అంటే నువ్వు డేటాని ఏ విధంగా పంపిస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫార్మాట్లో పంపిస్తావా, అదర్వైజ్ అరే ఫార్మాట్లో పంపిస్తావా. అలానే జేసన్ అనేది ఒక డేటా ఫార్మాట్ మనం యూస్ చేస్తాం డేటాని ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ పంపించడానికి, లేకపోతే బ్యాక్ ఎండ్ నుంచి మనకి రావడానికి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? Yes, we'll cover dynamic HTML also. బ్రో, ఇందాక మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టు వెబ్ డెవలప్మెంట్ విత్ ఏఐ యాడ్ చేసుకుంటే కొంచెం రెజ్యూమ్ లో ఉంటుంది అన్నట్టు. వెబ్ డెవలప్మెంట్ విత్ మిషన్ లెర్నింగ్ యాడ్ చేసుకుంటే ఏమన్నా యూస్ ఉన్నాయా? వెబ్ డెవలప్మెంట్ విత్ మిషన్ లెర్నింగ్ యాడ్ చేసుకుంటే యూజ్ ఉంటుందని అడుగుతున్నావా? అవును. ఆబ్వియస్లీ 100% యూజ్ ఉంది దాంట్లో. అంటే ఇప్పుడు మిషన్ లెర్నింగ్ కూడా మీరు కవర్ చేస్తారంటే ఈ కోర్స్లో, అది అవుట్ ఆఫ్ ది బాక్స్. అది లేదు, సపరేట్ గా అంటే ఈ కోర్స్ తర్వాతనా? వెబ్ డెవలప్మెంట్ ఈ తర్వాత? కోర్స్ తర్వాత, అవును, వెబ్ డెవలప్మెంట్ తర్వాత. అది కూడా ఉంటుంది. నాకు ఆ నాలెడ్జ్ కూడా ఉంది. వెబ్ ని మనము ఏఐతో ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు అనేది కూడా ఉంది, బట్ దట్స్ డిఫరెంట్ టాపిక్ కంప్లీట్లీ. అందుకోసమే దానికి దీనికి రిలేటెడ్ ఏమన్నా ఉంటుందా అని అడుగుతున్నా. ఉంటుంది. ఎందుకంటే వెబ్ ని మనం ఏఐతో ఇంటిగ్రేట్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెబ్ డెవలప్మెంట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా రావాలి. ఈ ఏఐతో ఏదైతే ఇంటిగ్రేట్ చేస్తున్నాం అనేది సింపుల్ గా చెప్పాలంటే, ఏఐ అనేది ఒక డేటా ప్రొవైడ్ చేస్తుంది. సింపుల్ గా చెప్తాను. ఆ డేటాని నువ్వు ఫ్రంట్ ఎండ్ లో కాల్ చేస్తావు, ఏపీఐస్ వాడి కాల్ చేసి నీ ఫ్రంట్ ఎండ్ డిస్ప్లే చేస్తావు. సింపుల్. ఈ ఏఐ అనేది డేటా ఎలా ప్రొవైడ్ చేస్తుంది, మనకు తగ్గట్టు ఎలా ప్రొవైడ్ చేస్తుంది అనేది అంత సపరేట్ కాన్సెప్ట్ అది. ఓకే, ఈ పార్ట్ ఆఫ్ కోర్స్ లో మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నా వెబ్ డెవలప్మెంట్, దాంట్లో ఇంక్లూడ్ ఉండదు. దీంట్లో ఇంక్లూడ్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలప్మెంట్ మీకు చెప్తాను కదా, మీకు వేరే మీ ఫ్రెండ్ ఆర్ సమ్ అదర్ పర్సన్ ఏఐ తయారు చేసి పెట్టాడు, కొంచెం డేటా ఉంది. మీరు యాజ్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా మీకు ఆ ఏఐస్ని ఏపీఐ ఎలా కాల్ చేయాలి, దాని దగ్గర నుంచి డేటా ఎలా తీసుకురావాలి, మన ఫ్రంట్ ఎండ్ ఎలా చూపించాలి అనేది కూడా కవర్ చేస్తాను. అది కూడా ఉంటుంది. బట్ అది ఎలా క్రియేట్ చేయాలనేది ఉండదు, దాంతో ఎలా కమ్యూనికేట్ చేయాలనేది ఉంటుంది మన కోర్సులో. వాట్ అబౌట్ డిప్లాయ్మెంట్ ఆఫ్ రియాక్ట్ ప్రాజెక్ట్? 100% ఉంటుంది. మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత హెరకు అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంటుంది, దాంట్లో మనం డిప్లాయ్ చేస్తాం. ఐ ట్రై టు మేక్ ఇట్ ఫ్రీ ఫర్ యూ, ఎందుకంటే కొన్ని పెయిడ్ ఉంటాయి, బట్ ఫ్రీ రిసోర్సెస్ ఏదైనా ఉంటే అది కూడా చూస్తాం 100%. ఇంకోటి ఏంటంటే, మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ని మనం డిప్లాయ్ చేసి మన రెజ్యూమ్లో లింక్ యాడ్ చేస్తాం. సో దట్ మీ రెజ్యూమ్ ఎవరైనా చూసినప్పుడు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీ ప్రాజెక్ట్ అవుట్కమ్ కనిపిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ కోడ్ మీ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, మీరు ఇంటర్వ్యూర్ అనేది మీ వెబ్సైట్ని ఆర్ మీ ప్రాజెక్ట్ని చూడొచ్చు, మొత్తం క్లిక్ చేయొచ్చు, సెర్చ్ చేయొచ్చు, మొత్తం నువ్వు ఎలా చేస్తే అంత కనిపిస్తుంది. ఎందుకంటే మనం డిప్లాయ్ చేసి ఆ లింక్ని రెజ్యూమ్లో యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నాం మనము, రెజ్యూమ్లో ఐ క్రియేటెడ్ ఈ కామర్స్ వెబ్సైట్, ఆ ప్రాజెక్ట్ యొక్క డిస్క్రిప్షన్, టెక్ స్టాక్స్ ఏం వాడాను, ఎంత వాడాను, ఓకే బాగుంది, బట్ అది ఎలా ఉంది, ఫొటోస్ పెడతా, ఫొటోస్ పెట్టలేవు రెజ్యూమ్లో.
సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆ వెబ్సైట్ని ఏదైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసామో దాన్ని మనం డిప్లాయ్ చేసి ఆ లింక్ని మనము ప్రొవైడ్ చేస్తాం. మన రెజ్యూమ్లో కానీ ఎక్కడైనా సరే మనం ప్రొవైడ్ చేస్తాం. దీంట్లో గిట్ హబ్ కూడా కొంచెం చెప్తారా? మీకు ఐడియా లేదా? అంటే ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీకు కంప్లీట్ ఐడియా ఉండాలని, బట్ ఒక బేసిక్ ఓవర్‌వ్యూ లేదా గిట్ అండ్ గిట్‌హబ్ అనేది ఇట్స్ ఫైన్. లేకపోయినా గానీ మనం కవర్ చేస్తాం. అది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఈజీగానే కవర్ చేసేస్తాను అది గూడా. ఒక 2-3 డేస్ పడుతుంది అంతే సెపరేట్‌లీ. గిట్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి? గిట్ అంటే ఏంటి? వర్షన్ మేనేజ్‌మెంట్ అంతా అది గూడా కవర్ చేస్తాను. కోర్స్‌లో అయితే లేదు ప్రస్తుతానికి, బట్ స్టిల్ మీకు డిమాండ్ చేసి 100% యాడ్ చేస్తాం. విల్ కవర్ దట్ ఆల్సో. ఇంకోటి ప్రాజెక్ట్ బేస్ వచ్చేసరికి ఈ కామర్స్ అన్నారు కదా, యెస్. అట్లనే మామూలుగా స్విగ్గీ, జొమాటో దీని టైప్ వచ్చేసరికి స్విగ్గీలో వెళ్ళి నెట్వర్క్ లో ఏపీఐస్ తీసుకొని వచ్చి చేస్తారు కదా బ్రో, అట్లా అవును. ఏమన్నా చెప్తారా ప్రాజెక్ట్? నేనదే చెప్తున్నాను గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రియేట్ చేసే ప్రాజెక్ట్ ఏంటిది? ఈకామర్స్ వెబ్‌సైట్ కదా! సో, ఒక పాపులర్ ఈకామర్స్ వెబ్‌సైట్ ఏపీఐస్ మనకు ఉంటే అవైలబుల్‌గా ఆ ఏపీఐస్ వాడే మనము ఆ డేటాను మనం చూపిస్తాం. ఇప్పుడు స్విగ్గీ అనేది ఫుడ్ అప్లికేషన్. రైట్? సో, మనం ఏదైనా ఫుడ్ అప్లికేషన్ చేస్తే మనం అలాంటి ఫేక్ ఏపీఐస్ కానీ, లేకపోతే ఇలా యూజ్ చేయడానికి క్రియేట్ చేసిన ఏపీఐస్‌ని మనం వాడతాం. అంటే ఎగ్జాక్ట్ రియల్ టైమ్ డేటా వచ్చేటట్టు. యెస్. మనం ఇప్పుడు చేసే ఈకామర్స్ వెబ్‌సైట్‌లో గూడా మనము రియల్ టైమ్ డేటానే చూపిస్తాం. మనమేమి డమ్మీ డేటా స్టాటిక్‌లీ టైప్ చేసి వాడం మనం. ఆబ్వియస్‌లీ ఒక సర్వర్‌కి కనెక్ట్ అయ్యి సర్వర్ నుంచి వచ్చిన డేటాని మనము ఫ్రంట్ ఎండ్‌లో డిస్‌ప్లే చేస్తాం. ఓకే. మనకు చాలా ఉన్నాయి సర్వర్స్, ఫేక్ ఏపీఐస్ చాలా ఉన్నాయి. మనం వాటినే వాడతాం. ఇక గిట్ తెలిసిన వాళ్ళుంటే సూపర్. బట్ ఇట్స్ 2-3 డేస్ టైం పడుతుంది అంతే. సో, మీకేం ప్రాబ్లమ్ లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ హౌ ష్యూర్ ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత జాబ్ వస్తుంది అనే డౌట్స్ ఎవరికైనా ఉందా? చాలా ఇంపార్టెంట్ క్వెషన్ కదా! కోర్స్ నేర్చుకున్న తర్వాత నాకు జాబ్ వస్తుందా? రాదా? ఈ డౌట్ ఎంతమందికుంది? మెసేజ్ చేయండి. ప్లేస్‌మెంట్స్ చూపిస్తారా? సీ ప్లేస్‌మెంట్ సపోర్ట్ ఎలా ఉండబోతుందంటే మనకి ఇన్‌స్టిట్యూట్ నుంచి రిఫరల్స్ ఇస్తాం. మేము మా స్టూడెంట్స్‌ని రిఫర్ చేస్తాం బయట కంపెనీస్‌కి. రిఫర్ చేయడం అంటే మీకు కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. రాదర్ దెన్ బయట వాళ్ళు అప్లై చేయడం కంటే మేము రిఫర్ చేస్తే మా ఇన్‌స్టిట్యూట్ నుంచి బికాజ్ మేము ఏం చెప్పి రిఫర్ చేస్తాం? హి ఈస్ ఎ ట్రైన్డ్ పర్సన్ హూ హావ్ క్రియేటెడ్ అమేజింగ్ ప్రాజెక్ట్స్ విత్ సూపర్బ్ నాలెడ్జ్ అని చెప్పి పంపిస్తాం. అది మీరు అక్కడ ప్రూవ్ చేసుకోవాలి ఇంటర్వ్యూలో. ఎలా ప్రూవ్ చేసుకుంటారు? ప్రాజెక్ట్ చూపియాలి. ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నీ కరెక్ట్‌గా ఆన్సర్ చేయాలి. ప్రాజెక్ట్ చూపియాలి. డీఎస్ఏ నాలెడ్జ్ ఉన్నట్టు మీరు చెప్పాలి. సింపుల్. ఇదంతా నేను ఏదైతే మీకు కోర్స్‌లో చెప్తానో అదే మీరు అక్కడ డెలివరీ చేయాలి. మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత దీని మీద ఎటువంటి ఇంటర్వ్యూ క్వెషన్ అడుగుతారో కూడా చెప్తాను నేను మీకు. ఓకే. ఒక కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ చెప్పాను. దాని మీద ఎటువంటి ఇంటర్వ్యూ క్వెషన్స్ అడగొచ్చు. అది కూడా అంటే చెప్తాను. సరే ఏదో అడుగుతున్నారు ఇందాక. ఎవరేదో మాట్లాడుతున్నారు? ఫ్రంట్ ఎండ్ 10 వీక్స్ పట్టుద్దన్నారు కదండీ! మరి బ్యాక్ ఎండ్ 10 వీక్స్ అన్నా కవర్ అయిద్దా? లేకపోతే సెపరేట్‌గా ఉంటదా? బ్యాక్ ఎండ్ బ్యాక్ ఎండ్ కూడా అంతే పడుతుందా రఫ్‌గా? 10 వీక్సా? 10 వీక్స్ పడుతుంది విత్ ప్రాజెక్ట్. ఓకే. సో, మనం బ్రేక్ అవ్వచ్చా ఆ 10 వీక్స్ తర్వాత? ఏ 10 వీక్స్ తర్వాత? ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ 10 వీక్స్ అని చెప్పారు కదా! సో, అవును. ఆ 10 వీక్స్ తర్వాత ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ ఫ్రమ్ ద కోర్స్ కెన్ వి బ్రేక్ లైక్ యెస్. ఇదేమి కంప్లీట్‌గా మీరు జాయిన్ అయ్యారంటే ఫుల్ స్టాకే జాయిన్ అవ్వాలని రూల్ ఏమి లేదు. ఇట్స్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కోర్స్. ఫ్రంట్ ఎండ్‌గా జాయిన్ అవ్వచ్చు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయిపోవచ్చు.
లేదు సార్ నేను 2 నేర్చుకుంటాను, నాకు ఫుల్ స్టాక్ అవ్వాలని ఉందంటే బ్యాక్ ఎండ్ కూడా నేర్చుకో, ఫుల్ స్టాక్ అయిపో. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ లేకపోతే నేను మీకు క్వెషన్ అడుగుతాను. ఎప్పుడు నా నుంచి మీరే అడుగుతున్నారు కాబట్టి నేను ఒక క్వెషన్ అడుగుతాను. ఎనీ డౌట్స్? 100% ప్లేస్‌మెంట్ చూపిస్తారండి. ఇట్స్ టఫ్ క్వెషన్ యాక్చువల్లీ. 100% ప్లేస్‌మెంట్ 100% అని చెప్పలేము. ఓపెన్‌గా చెప్తాను. నేనేమి జాయిన్ అవ్వడం కోసం 100% ఇస్తాం, జాయిన్ అవ్వడం ఇట్లా ఏం లేదు. 100% అని చెప్పను నేను. బట్ 100% ఎఫర్ట్స్ ఇస్తాం మేము మిమ్మల్ని ప్లేస్ చేయడానికి. అది మాత్రం గ్యారంటీ ఇస్తాను నేను. మిమ్మల్ని 100% ప్లేస్ చేస్తామని గ్యారంటీ ఇవ్వలేము కానీ 100% మా సైడ్ నుంచి ఎఫర్ట్ ఉంటుంది మీరు ప్లేస్ అయ్యేంత వరకు. ఎందుకంటే సీ కంపెనీకి ఎవరు కావాలి? స్కిల్డ్ పర్సన్ కావాలి. ప్రాజెక్ట్స్ మంచిగా చేసేవాళ్ళు కావాలి. నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కావాలి. రైట్? ఇప్పుడు నేను మీకు అది ప్రొవైడ్ చేస్తున్నప్పుడు, మీ దగ్గర అది ఉన్నప్పుడు 100% మేము ఆ ఎఫర్ట్ పెడతాం మిమ్మల్ని ప్లేస్ చేయడానికి. అది మాత్రం పక్కా. రిఫరల్స్ ఇస్తాం. నేను కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నా కొలీగ్స్ చాలా కంపెనీస్‌లో వర్క్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వేరే లెవెల్‌లో ప్రాజెక్ట్ చేస్తూ నేను చెప్పిన కాన్సెప్ట్స్‌ని అర్థం చేసుకుంటూ డైలీ 1.5 అవర్ క్లాస్ తర్వాత కూడా నువ్వు ఓన్‌గా ప్రాక్టీస్ చేయాలి ఆబ్వియస్‌లీ. ఇప్పుడు 1.5 అవర్ క్లాస్ వింటున్నానంటే మనకు సరిపోదు ఆబ్వియస్‌లీ. డైలీ 1.5 అవర్ కూర్చుంటే వెబ్ డెవలప్‌మెంట్ వచ్చేస్తుందంటే అందరూ వెబ్ డెవలపర్స్ అయిపోతారు. నువ్వు 1.5 అవర్ క్లాస్ అయిపోయిన తర్వాత 2 ఆర్ 3 మినిమమ్ 2, 3 అవర్స్, 4 అవర్స్ నువ్వు కూర్చొని వర్క్ చేస్తూ నా అసైన్‌మెంట్స్ చేశావంటే రిజల్ట్ కనిపిస్తుంది. ఆ రిజల్ట్ నేను చూసి 100% మేము సపోర్ట్ చేస్తాం మిమ్మల్ని ప్లేస్ చేయడానికి. ఓకే. థ్యాంక్ యూ. యెస్. ఇంకొక డౌట్ మీకు ఉండొచ్చు. సార్ మీకు ఈ ఫ్రెషర్స్‌కి ఎలా సార్ వస్తుంది? ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు కదా! ఫ్రెషర్స్‌ని ఎవరు తీసుకోవట్లేదు కదా! అని డౌట్ ఎవరికైనా ఉందా? సీ నార్మల్లీ నేను చెప్తాను మీకు. ఈ లూప్ ఒకటుంటుంది. జాబ్ కావాలంటే ఎక్స్‌పీరియన్స్ కావాలి. నువ్వు ఎక్స్‌పీరియన్స్ ఇస్తేనే కదా ఫ్రెషర్‌కి ఎక్స్‌పీరియన్స్ వచ్చేది ఆబ్వియస్‌లీ. నువ్వు ఎక్స్‌పీరియన్స్ ఇవ్వవు, నీకు జాబ్ ఇవ్వవు, బట్ ఎక్స్‌పీరియన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తావు. ఇదొక లూప్ ఉంటుంది. దీన్ని ఎలా బ్రేక్ చేస్తామంటే సింపుల్ థింగ్. ఇప్పుడు నేను ఫ్రెషర్ అనుకోండి. నేను ఒక కంపెనీకి అప్లై చేయడానికెళ్ళాను. నేను ఫ్రెషర్. వాడేమడుగుతాడు? ఎక్స్‌పీరియన్స్ అడుగుతాడు. నా దగ్గర లేదు. ఫైన్. బట్ స్టిల్ నువ్వు ఆ జాబ్‌ని క్రాక్ చేయాలంటే ఎలా అంటే స్కిల్స్. సింపుల్. స్కిల్స్ చూపియాలి. అంటే ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌కి ఉన్న స్కిల్స్ యాస్ ఎ ఫ్రెషర్‌గా నువ్వు నేర్చుకొని ఆ స్కిల్స్ చూపియాలి. ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్‌లో నువ్వు చూపియాలి. అంటే నువ్వు చేసిన ప్రాజెక్ట్‌లో అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయితూ ఉండాలి. అది ఒక అడ్వాన్స్ ప్రాజెక్ట్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ ఈస్ ఎ లార్జ్ అప్లికేషన్ అది. ఇట్స్ ఎ గ్రేట్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ. సో ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ కవర్ అయితాయి. అండ్ కాంప్లెక్సిటీ ఉంటుంది మనకి ఎవ్రీ ప్రాజెక్ట్‌లో. సో అది కూడా మనము కామర్స్ వెబ్‌సైట్ ద్వారా అచీవ్ చేస్తాం. మంచి కాంప్లెక్స్ ప్రాజెక్టే మనం చేసేది. సో ఈ ప్రాజెక్ట్, ఈ స్కిల్స్ ఇవన్నీ నువ్వు రెజ్యూమ్‌లో యాడ్ చేసి నువ్వు ఇంటర్వ్యూకి చూపిస్తే 100% ఈ లూప్ ఏదైతే ఉందో ఫ్రెషర్‌కి అది ఇది అనేది అది బ్రేక్ అయితుంది. మీకు జాబ్ వచ్చే ప్రాబబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా? చెప్పాలి. మీకు ఎవ్రీ డౌట్ అడిగే రైట్స్ ఉన్నాయి. అది సిల్లీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. డౌటే. Will the course cover the can you put in a yes. 100%. See,
2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టచ్చా అంటే సింపుల్గా చెప్తున్నాడు కదా, పర్ఫెక్ట్గా నేను మీకు చెప్పినట్టు ఇందాక 1.5 అవర్ క్లాస్ అండ్ 2-3 అవర్స్ పర్సనల్ టైం మీరు ఈ కోర్స్ మీద ఇచ్చి ప్రాజెక్ట్ మీరు కామర్స్ వెబ్సైట్ నేను చేసినట్టు అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ నాకు ఎలా వస్తుందో మీకు కూడా అదే విధమైన అవుట్పుట్ మీరు కూడా కోడ్ చేస్తే రికార్డ్ కవర్ చేస్తే 110% మీరు పెట్టుకోవచ్చు. 2 ఇయర్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవచ్చు. బట్ థింగ్ ఏంటంటే మీ ప్రాజెక్ట్ అనేది ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గై చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండాలి. అప్పుడే మీరు కాన్ఫిడెంట్‌గా చెప్పొచ్చు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి. అదే చేస్తాం మనం. ఇప్పుడు నేను చేసే ప్రాజెక్ట్ అనేది ఒక కాలేజ్ స్టూడెంట్ చేసిన ప్రాజెక్ట్ లాగా కాకుండా సింపుల్ ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చేసిన ప్రాజెక్ట్ లాగా ఉంటుంది సింపుల్‌గా చెప్పాలంటే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నేను మీకు ఎలా చెప్తాను కోర్స్ అనేది సింపుల్‌గా చెప్పాలంటే నా టీచింగ్ స్టైల్ మీకు చెప్తాను. సో మనం ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా గానీ మనం 3 క్వెషన్స్ రేజ్ చేసుకోవాలి. కాన్సెప్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్? వై వి హావ్ టు యూజ్ దట్ కాన్సెప్ట్? వెన్ వి హావ్ టు యూజ్ అండ్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. ఎవ్రీ కాన్సెప్ట్ ఈ 4 క్వెషన్స్‌ని కవర్ చేస్తాను. మీరు ఈ 4 క్వెషన్స్‌ని కవర్ చేశారనుకోండి ఎవ్రీ కాన్సెప్ట్‌కి వై ఎందుకు వాడతాం? వెన్ ఎక్కడ వాడతాం? వాట్ అసలు ఏంటది? అండ్ ఎలా పనిచేస్తుంది? 4 కాన్సెప్ట్ మీరు ఎవ్రీ టాపిక్‌కి మీరు ఆన్సర్స్ వచ్చాయంటే మీరు ఆ టాపిక్‌లో మాస్టర్ అయిపోయినట్టే. సింపుల్. ఎటువంటి క్వెషన్ అడిగినా మీరు దీని మించి అడగలేడు వాడు. సో నా టీచింగ్ స్టైల్ కూడా ఇంతే ఉండబోతుంది. ఎవ్రీ టాపిక్ నేనైతే చెప్తానో ఇదంతా కవర్ చేస్తాను. ఆల్ దిస్ విల్ బి కవర్డ్. అండ్ ఆబ్వియస్లీ మీకు ప్రాక్టికల్స్ ఉంటుంది, అసైన్మెంట్స్ ఉంటాయి. మీకు సింపుల్‌గా ఒకటి చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అందరికి హెచ్‌టీఎంఎల్ వచ్చు కదా! హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటంటే మీరేం చెప్తారు? హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సింపుల్. హెచ్‌టీఎంఎల్ అంటే నేను ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని ఒక క్వెషన్ అడిగాను. వాట్ ఈస్ హెచ్‌టీఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే. ఇంకా ఆన్సర్స్ చెప్పండి నాకు. అంతేనా? సింపుల్‌గా ఒక ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అంతేనా ఇంటర్వ్యూయర్‌కి? ఎలాబరేట్ చేయరా దాన్ని? ఈస్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ వెబ్‌సైట్. ఓకే. టు క్రియేట్ వెబ్ పేజ్. ఓకే. ఓకే. ఇంకా ఆన్సర్స్ ఏది నాకు? ఆన్సర్స్ రావాలి. సింపుల్ క్వెషన్. నేను ఎక్కువ అడగలేదు. ఇంటర్వ్యూయర్ ఒకటే అడుగుతాడు. వాట్ ఈస్ హెచ్‌టీఎంఎల్? మీ దగ్గర నుంచి ఎట్లాంటి ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేస్తారో నేను చెప్తాను. టు క్రియేట్ వెబ్‌సైట్ ఇంకా ఆన్సర్స్ రావాలి నాకు. టు క్రియేట్ స్కెలిటన్ ఆఫ్ వెబ్‌సైట్, వెబ్ పేజ్. ఓకే. సూపర్. టు క్రియేట్ స్కెలిటన్ ఆఫ్ వెబ్ పేజ్. ఓకే. ఇంకా ఆన్సర్స్. సింపుల్. ఓకే. నేను చెప్తాను చూడండి. HTML is a hypertext markup language which is useful to create structure of web page. Structure. HTML is the hypertext markup language, okay, useful to create structure of web page. Okay. హైపర్ టెక్స్ట్ అంటే ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ వస్తుంది కదా. సింపుల్. వాట్ ఇస్ హైపర్ టెక్స్ట్? ఇంటర్వ్యూ గురించి మీకు తెలియదు. మిమ్మల్ని ఎలా రిజెక్ట్ చేయాలో ఆ క్వశ్చన్స్ అడుగుతాడు వాడు. అందరూ హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ యూస్ఫుల్ టు క్రియేట్ స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్. ఇట్ ఈస్ యూస్ఫుల్ టు క్రియేట్ వెబ్సైట్. ఇట్ ఈస్ అ స్కెల్టన్ లైక్ స్ట్రక్చర్ అని చెప్తా ఉంటాం కదా. హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి అడుగుతారు వాడు. అంతే, ఏం అడిగాడు. సింపుల్ క్వశ్చన్. ఎవరికైనా ఐడియా ఉందా?
అదర్వైజ్ మీరు ఏ యూట్యూబ్లో చూడండి, మీకు హైపర్ టెక్స్ట్ అనేది ఎవరు చెప్పరు ఏంటో. ఏ కోర్స్లో కూడా మీకు కవర్ చేసి ఉంటారు నాకు తెలిసి, జే స్పైడర్, క్యూ స్పైడర్. అదే ఇక్కడ పాయింట్, మీరు నేర్చుకుంటారు బట్ ఎక్కువ డీటెయిల్గా వెళ్ళి నేర్చుకోరు. పైన నేర్చుకుంటారు కంటెంట్ని పైన నేర్చుకుంటే మీకు రాదు. కాలేజ్ లెవెల్లో ఎగ్జామ్ క్లియర్ చేయడానికి పనికొస్తుంది. కార్పొరేట్ లెవెల్లో మీకు ఏంటది, ఎందుకు అన్నీ తెలియాలి. అదర్వైజ్ మగప్ చేసినట్టు ఉంటుంది, కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకున్నట్టు ఉండదు. సో హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్. సారీ, ఎవరు చెప్పారు ఆన్సర్? డిఫరెంట్ హైపర్ టెక్స్ట్ ఈజ్ లింక్. ఓకే, పార్షల్లీ కరెక్ట్, నాట్ టోటలీ కరెక్ట్, పార్షల్లీ కరెక్ట్. ఇంకెవరో చెప్పారు ఆన్సర్? హలో, ఇందాక చెప్పారు, నాకు వినిపించలేదు సరిగ్గా. ఇట్ ఈజ్ ఏదో అన్నావు, టైప్ చేయండి పర్లేదు, మీరు మైక్ ఆన్ చేయండి కంఫర్టబుల్ లేకపోతే. లింక్ ఓకే, హైపర్ టెక్స్ట్ అనేది లింక్ అంటున్నారు. ఓకే, పార్షల్లీ కరెక్ట్, అది పర్ఫెక్ట్ ఆన్సర్ కాదు. ఓకే, నేను చెప్తాను చూడండి. హైపర్ టెక్స్ట్ మీరు లింక్ అని ఎందుకు అంటున్నారు? హైపర్ లింక్ అనే కాన్సెప్ట్ ఉందన్న. హెచ్టిఎంఎల్లో మనకి హైపర్ లింక్స్ ఉంటాయి. ఏ ట్యాగ్స్ వాడి మనము లింక్స్ని యాడ్ చేస్తాం, హైపర్ లింక్స్ అంటాం వాటిని. హైపర్ టెక్స్ట్లో హైపర్ రెండు సేమ్ ఉంది కదా, లింక్ అంటే కాదు. హైపర్ టెక్స్ట్ అనేది లింక్ కాదు, ఇట్ యాక్ట్స్ యాజ్ అ లింక్ బట్ లింక్ కాదు. చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెక్స్ట్ అంటే సింపుల్ డెఫినేషన్ పరంగా టెక్స్ట్ విచ్ రిఫర్స్ టు అదర్ టెక్స్ట్ ఆర్ ఒరిజినల్ టెక్స్ట్. ఒరిజినల్ నేమ్ ఆర్ టెక్స్ట్ విచ్ రిఫర్స్ టు ఒరిజినల్ నేమ్ ఆర్ టెక్స్ట్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, మీరు హెచ్టిఎంఎల్ మీకు ఐడియా ఉంది కాబట్టి హెచ్టిఎంఎల్లో మనకి H1 ట్యాగ్ ఉంది, P ట్యాగ్ ఉంది, రైట్. తర్వాత ఏముంది? nav ట్యాగ్ ఉంది. తర్వాత img ట్యాగ్ ఉంది. సింపుల్ టెక్స్ట్, టెక్స్ట్ విచ్ రిఫర్స్ టు ఒరిజినల్ నేమ్ ఆర్ టెక్స్ట్ ఇస్ ఏ హైపర్ టెక్స్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ H1 దేని రిఫర్ చేస్తుంది? హెడ్ని రిఫర్ చేస్తుంది. P అనేది దేని రిఫర్ చేస్తుంది? పారాగ్రాఫ్ని రిఫర్ చేస్తుంది. img అనేది దేని రిఫర్ చేస్తుంది? ఇమేజ్ని రిఫర్ చేస్తుంది. సో మనం ఈ H1ని హైపర్ టెక్స్ట్ అంటాం. సింపుల్. ఈ H1ని మనం ఏమంటామంటే హైపర్ టెక్స్ట్ అంటాం. ఈ P ట్యాగ్ని ఏమంటాం? హైపర్ టెక్స్ట్ అంటాం. ఈ నావ్ని ఏమంటాం? హైపర్ టెక్స్ట్ అంటాం. ఇట్స్ టెక్స్ట్. హైపర్ ఎందుకంటారు? బికాస్ H1 అనేది వేరే దాన్ని రిఫర్ చేస్తుంది, హెడింగ్ అనే ఒక కాన్సెప్ట్ని రిఫర్ చేస్తుంది. సో H1 ఈజ్ ఏ హైపర్ టెక్స్ట్ బికాస్ ఇట్ ఈస్ రిఫరింగ్ హెడింగ్. ఓకే సార్, H1 అనేది ట్యాగ్ సార్, మీరేం సార్ హైపర్ టెక్స్ట్ అంటున్నారంటే డిఫరెంట్ టర్మినాలజీస్ ఉంటాయి. ఓకే, బట్ ఇది ఒక కాన్సెప్ట్, ఎందుకంటే డెఫినేషన్లో ఉంది మనకి. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది హైపర్ టెక్స్ట్ అనే డెఫినేషన్లో ఉంది. ఆబ్వియస్లీ అడుగుతారు హైపర్ టెక్స్ట్ సార్ HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఇంటర్వ్యూర్ ఒక్కటే ఆ నువ్వు ఏదైతే చెప్పావో ఎక్స్పాండ్ చేసావో దాంట్లో నుంచే హైపర్ టెక్స్ట్ అంటే ఏంది అడుగుతాడు. సో నేమ్ అనేది ఒక మీనింగ్ ఉంటుంది ఎందుకు ఇస్తున్నారు. సో ఆబ్వియస్లీ మనం HTML ఇవే వాడతాం కదా, H1 ట్యాగ్, P ట్యాగ్, nav ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్. అందుకని దానికి హైపర్ టెక్స్ట్ అన్నారు. టెక్స్ట్ విచ్ రిఫర్ టు ఒరిజినల్ టెక్స్ట్ అనేది హైపర్ టెక్స్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ H1 అనేది హైపర్ టెక్స్ట్ ఎందుకంటే హెడ్ని రిఫర్ చేస్తుంది.
క్లియర్? క్లియర్ అయితే నాకు ఒక్కసారి క్లియర్ అని టైప్ చేస్తే ఐ వుడ్ అండర్‌స్టాండ్ మీ అందరికి అర్థమైనట్టు. లేకపోతే డౌట్ అడగండి. క్లియర్ అయితే క్లియర్ అని చెప్పండి. లేదా డౌట్ అడగండి. క్లియర్, క్లియర్, క్లియర్. నా దగ్గర 14, 13 పార్టిసిపెంట్స్ ఉన్నారు. నాకు అందరి గురించి కావాలి. ఓకే. సో ఒకరు నాకు మెసేజ్ పెట్టారు, సార్ క్లాస్ టైమింగ్స్ ఏంటి? సేమ్ టైమింగ్స్. ఇప్పుడు ఏదైతే ఉందో అదే టైమింగ్స్. మార్నింగ్ 8కి ఉంటుంది. స్టార్ట్ యువర్ డే విత్ న్యూ కాన్సెప్ట్. సింపుల్. మీరు ఒక 10 వీక్స్ అంటే అలా ఆల్మోస్ట్ 2.5 months కదా. ఒక 2.5 months మీరు పర్ఫెక్ట్‌గా డైలీ 4 hours 1.5 hour క్లాస్, మిగతా టైం మీరు ఓన్ ప్రిపరేషన్‌కి నేను ఇచ్చిన అసైన్మెంట్స్ చేస్తున్నారంటే పక్కా మీరు కోర్స్‌లో మాస్టర్ అవ్వచ్చు. నో డౌట్. ఎందుకంటే ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ఏ ప్రాక్టీస్ కదా. సో మీరు డైలీ ఒక 4 hours కూర్చుంటున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు నేను చెప్పిన కాన్సెప్ట్స్ అంటే 100% మీకు రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తున్నాం. నువ్వు జెన్యూన్‌గా ప్రాక్టీస్ చేయి, రిజల్ట్ పక్కా వస్తుంది. నువ్వు ఫ్రెషర్ అయినా అవ్వు, ఎక్స్పీరియన్స్ అయినా లేకపో, ఏదైనా లేకపో, నీకు కాన్సెప్ట్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్‌ని నువ్వు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి వాడతావు. సో ఇప్పుడు నీకు నాలెడ్జ్ వచ్చినంత మాత్రాన వేరే వాళ్ళకి ఎలా చూపిస్తావు నీకు ఇంత నాలెడ్జ్ వచ్చని? ఇంత నాలెడ్జ్ ఉందని నువ్వు ఎలా డిస్ప్లే చేస్తావు వేరే వాళ్ళకి? ఆబ్వియస్లీ ఒక ప్రాజెక్ట్ త్రూ నువ్వు చెప్తావు. ఈ ప్రాజెక్ట్‌లో నేను ఇది కవర్ చేశాను, ఈ టాపిక్ కవర్ చేశాను అని చెప్పి. సో అప్పుడే నేను ఆ లూప్ ఏదైతే నీకు చెప్పానో మీకు అది బ్రేక్ చేయగలుగుతాను. సో చూడండి, ఇప్పుడు ఈ విధంగా మీకు చాలా మందికి తెలియదు హైపర్ టెక్స్ట్ అనేది ఏం తెలియదు. ఈ విధంగా చాలా కాన్సెప్ట్స్, చాలా మైన్యూట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు కవర్ చేస్తాను ఈ కోర్స్‌లో. నా టీచింగ్ స్టైల్ అలా ఉంటుంది. చెప్పాను కదా, వై, వెన్, వాట్, హౌ, ఎవ్రీ కాన్సెప్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్ అని చెప్పి నేను జావా స్క్రిప్ట్‌లో కాన్సెప్ట్ తీసుకున్నానంటే మనం వేరియబుల్స్ అసలు ఎందుకు వాడాలి? ఎలా వాడాలి? అసలు ఎలా వర్క్ అవుతాయి? మెమరీలో ఎలా స్టోర్ అవుతాయి? ఎలా మనం రిట్రీవ్ చేస్తాం? ఎలా స్టోర్ చేసుకుంటాం? ఒక బేసిక్, ఒక ఓవర్‌వ్యూ ఇస్తాను నేను మీకు. సింపుల్‌గా చెప్పాలంటే. ఎనీ డౌట్స్? రాజీవ్, నవీన్, వంశీ డౌట్స్ ఉన్నాయా? అనుదీప్, కళ్యాణ్, శివ. డౌట్స్ లేవంటే వీళ్ళు ఎండ్ సెషన్. నా ఛార్జింగ్ కూడా లేదు అప్పుడు. క్లియర్. సో నేనేం చెప్తానంటే మీరు ఇంకొక 2 days కూడా జాయిన్ అవ్వండి క్లాస్‌లో. ఒక క్లాస్‌లో ఫీ డైరెక్ట్ పాయింట్‌కి వచ్చాడు. ఎవరు? సత్య. ఫీజ్ అనేది మీరు ఇన్‌స్టిట్యూట్ వాళ్ళని అడగాలి. ఐయామ్ జస్ట్ టీచర్. ఎంత ఉంటుంది కోర్సు? ఎవ్రీథింగ్ మీరు సర్టిఫికేట్ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ మీరు ఇన్‌స్టిట్యూట్ వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. బట్ బయట టీచర్స్ కంటే నేనైతే తక్కువనే చార్జ్ చేస్తున్నాను. నేను చెప్పాను కూడా సార్‌కి, సార్ తక్కువనే తీసుకోండి. నాకేమి మనీ అనేది నా ప్రైమరీ కాన్సెప్ట్ కాదు ఇక్కడ. నేను ఆల్రెడీ ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాను. ఐ వుడ్ లాక్స్‌లో ఎర్న్ చేస్తున్నాను నేను. మనీ అనేది నా ప్రైమరీ ఆబ్జెక్టే కాదు అసలు ఈ కోర్స్ చెప్పడానికి. నేను ఎందుకు చెప్తున్నాను అసలు టీచింగ్ ఫీల్డ్ ఎందుకు వచ్చాను, అసలు జాబ్ చేసుకోవచ్చు కదంటే, నాకొకరు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సబ్జెక్ట్‌ని, ఒక టీచర్. సో అందువల్లే నేను ఈజీగా ఎంటర్ అవ్వగలిగాను. సేమ్ అదే విధంగా నేను ఒకరి దగ్గర నుంచి హెల్ప్ తీసుకొని ఈ దాంట్లోకి ఎంటర్ అయినప్పుడు, అదే విధంగా నేను ఒకరికి హెల్ప్ అవ్వాలనుకుంటున్నాను ఎంటర్ అవ్వడానికి. సింపుల్. ఏమి లేదు దీంట్లో డబ్బుల కోసం అస్సలు లేదు. ప్రైమరీ యాస్పెక్ట్ అయితే అది కాదు. ప్రైమరీ యాస్పెక్ట్ ఏంటంటే ఐ యామ్ బీయింగ్ హెల్ప్‌ఫుల్ ఫర్ అదర్స్ టు గెట్ ఇంటు జాబ్. దానికి నేనేం చేస్తాను, నా దగ్గర ఉన్న నాలెడ్జ్, నా దగ్గర ఉన్న ఎక్స్‌పీరియన్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సింపుల్‌గా చెప్పాలంటే. సో నేను కూడా
తక్కువనే చార్జ్ చేస్తున్నాను, ఎక్కువ ఏం చార్జ్ చేయట్లేదు, బేసిక్గా చార్జ్ చేస్తున్నాను, ఎందుకంటే మనీ అనేది నా ప్రైమరీ కాదు కాబట్టి. సో ఆబ్వియస్లీ మీకు కోర్స్ అనేది కూడా చాలా రీజనబుల్ రేట్కి వస్తుంది. మీరు ఇదే కోర్స్ కంటెంట్ని వేరే దగ్గర కంపేర్ చేయండి, ఒక దగ్గర రెండు దగ్గర కంపేర్ చేయండి, నేనేమి ఇదే చూడడం అనట్లేదు. మీకు ఏదైతే కోర్స్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తారో మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత 100%, 110% ఎక్కడ కవర్ చేయాలి అంత డీటెయిల్గా. థ్యాంక్ యూ నవీన్. ఈ ఒక్క బ్యాచ్ ఫ్రీగా పెట్టండి సార్. ఒక బ్యాచ్ ఈ ఒక్క బ్యాచ్ ఫ్రీగా, మొత్తం ఫ్రీగా టీచ్ చేయమంటారా? ఈ ఒక్క బ్యాచ్. ఈ యొక్క బ్యాచ్ అంత మొత్తం ఒక 10 మంది 15 మంది ఉన్నారు, అందరికి ఫ్రీగా టీచ్ చేయమంటారా? అవును సార్, ఈ ఒక్క బ్యాచ్. ఇప్పుడు నీ పేరేం పేరు? తర్వాత కళ్యాణ్? పబ్లిసిటీ మేము ఇస్తాం సార్. అది అంతే సార్ సూపర్. అంతే కదా, మేము ఇస్తాం పబ్లిసిటీ. అది ఓకే, అది ఓకే. నేను ఏమంటానంటే నీ పేరేం పేరు? ఓకే సరే ఫైన్, సో సమ్ ఎక్స్ అనుకుందాం, ఫైన్, నో వరీస్. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు నీకు జాబ్ ఇచ్చిన తర్వాత నువ్వు ఫ్రీగా వర్క్ చేయమని చేస్తావా? డబ్బులు ఇవ్వరు నీకు. కంపల్సరీగా 1 month ఓకే, నో ప్రాబ్లం. అంటే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, పని నేర్చుకుంటున్నా అని చెప్పి చేస్తావేమో, అంతేనా? అంతే కదా సార్. ఈ ఒక్క బ్యాచ్ మీరు ఫ్రీగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న కోట్ చదివాను నేను, ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ఎ కాస్ట్ అంటారు. సింపుల్, ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ఎ కాస్ట్. నువ్వు ఏదైనా చెయ్యి, నువ్వు పే చేయాల్సింది కంపల్సరీ. నేను ఇక్కడ మనీ అనేది మీడియం కాదు పే చేయడానికి. మీరు ఎఫర్ట్స్ త్రూ పే చేయొచ్చు, మీ ఇంట్రెస్ట్ త్రూ పే చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ మీ ఒక్క బ్యాచ్ ఫ్రీగా చెప్పండి అంటే పబ్లిసిటీ. బయటికి వెళ్ళిన తర్వాత ఇట్లా పలానా రెడ్డి గారు సూపర్. ఇది నా ఫస్ట్ బ్యాచ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ థింగ్, దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ బ్యాచ్. 2 years ఉంది నా టీచింగ్ ఎక్స్పీరియన్స్. ఈ ఇన్స్టిట్యూట్ లో దిస్ మైట్ బి మై ఫస్ట్ బ్యాచ్, బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను చాలా చెప్పాను, చాలా బ్యాచెస్ కవర్ చేశాను. ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ రీసెంట్లీ లైక్ 2-3 days బ్యాక్ ఒక బ్యాచ్ అయిపోయింది. పబ్లిసిటీ నాకు అవసరం లేదు యాక్చువల్లీ, ఎందుకంటే 2 years నుంచి చెప్తున్నాను. మెనీ ఎంక్వైరీస్ వస్తాయి నాకు, మెనీ స్టూడెంట్స్, నాకు యూఎస్ నుంచి కూడా ఉంటారు స్టూడెంట్స్, యూఎస్ నుంచి కూడా స్టూడెంట్స్, సార్ మీకు టైం ఉన్నప్పుడు నాకు ఒక్కసారి సపోర్ట్ ఇవ్వండి, లేదా ఇంటర్వ్యూకి హెల్ప్ చేయండి, ఇది చేయండి, అది చేయండి, అన్నీ అడుగుతారు. కాన్సెప్ట్ చెప్పండి, ఈ ఒక్క పర్టికులర్ కాన్సెప్ట్ కన్ఫ్యూజన్గా ఉంది, చాలా ఉంటాయి నాకు. నేను ఇప్పుడు కొత్తగా ఎంటర్ అవుతున్నాను ఈ టీచింగ్ ఫీల్డ్లోకి, నాకు స్టూడెంట్స్ కావాలి అంటే ఐ వుడ్ హ్యావ్ డన్ దిస్ థింగ్. ఒక 10 స్టూడెంట్స్కి ఫ్రీగా చెప్పి వాళ్ళని మార్కెట్ చేయండి రా, నా గురించి చెప్పండి రా అని చెప్పేటోనేమో. బట్ ఐ హావ్ బీన్ ఇన్ దిస్ ఫర్ 2 years. నాకు అవసరం లేదు మార్కెటింగ్ అనేది. మీకు తక్కువకి ఇస్తాను నేను, అది మాత్రం గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే మనీ అనేది నా ప్రైమరీ ఆస్పెక్ట్ కాదు కాబట్టి. బట్ బేసిక్ నీడ్ మనీ అనేది ఆబ్వియస్లీ ఎవరికైనా. దాన్ని బట్టి నేను ఒక 5 years 6 years ఎక్స్పీరియన్స్ గా ఈ కాన్సెప్ట్ ని టీచ్ చేయడానికి ఎంతైతే ఛార్జ్ చేస్తాడో నేను అంత ఛార్జ్ చేయను, ఎందుకంటే నాకు ఆల్రెడీ జాబ్ ఉంది. నాకు మనీ వస్తున్నాయి, మనీ అనేది నా ప్రైమరీ ఆస్పెక్ట్ కాదు. అందుకని నేను నార్మల్ ఛార్జ్ చేస్తాను, రీజనబుల్ రేట్. ఓకే, ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఫ్రీగా చెప్పొచ్చు కదా సార్, ఇది మీకు సపోర్ట్ ఇస్తాను, ఎఫర్ట్స్ ఉంటుంది. ఫ్రీగా అనేది కొంచెం కష్టం, ఎందుకంటే ఇది నా ఫస్ట్ బ్యాచ్ కాదు, నాకు మార్కెటింగ్ అంతగా నీడ్ లేదు. హెల్ప్ అదే చేస్తున్నాను కదా. ఇప్పుడు ₹1,00,000 జీతం వస్తుంది, ఎందుకు నేను ఈ ఎక్స్ట్రా టైం తీసుకొని వీళ్ళకి టీచ్ చేయాలి, ఎందుకు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడుతున్నాను అనుకొని ఉంటే నేను ఈ హెల్ప్ చేసేవాని కాదు కదా. నాకు ఎప్పుడు ఆఫీస్ 11 o'clock నా ఆఫీస్, 11 to 8, 9 ఉంటుంది. 8 o'clock మార్నింగ్ క్లాస్ చెప్తున్నానంటే హెల్ప్ చేస్తున్నట్టే కదా మీకు. 2 hours ఎర్లీగా లేచి కంటెంట్ ఇస్తున్నాను, నాకున్న నాలెడ్జ్ మీకు షేర్ చేస్తానంటే అది హెల్పింగే కదా. బట్ వితౌట్ మనీ నేను తక్కువే చార్జ్ చేస్తున్నాను, ఎక్కువ చేయట్లేదు.
రీజనబుల్ ఛార్జ్ అనేది. వితౌట్ మనీ మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎప్పుడైనా సరే ఏదైనా నేర్చుకుంటున్నామంటే ఆబ్వియస్లీ మీరు ఎఫర్ట్స్ పెడతారు. బట్ ఆ ఎఫర్ట్స్ అవతల వాళ్ళు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి మీరు పే చేయాలి కదా. నేను మీకు 2 hours ఆఫ్ ఎఫర్ట్స్, 2 hours ఆఫ్ టైం నేను మీకు ఇస్తున్నానంటే ఐ హావ్ టు గెట్ పెయిడ్ సమ్ ఆర్ అదర్ వే. ఓకే. సార్ మీరు ఫుల్ స్టాక్ డెవలపరా లేకపోతే ఫ్రంట్ ఎండ్ డెవలపరా? ఫుల్ స్టాక్ డెవలపర్. ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ఫ్రంట్ ఎండ్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది మా కంపెనీకి. సో దాని మీద వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ ఫుల్ స్టాక్ డెవలపర్. 1-2 years నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా ఉన్నాను. దాని తర్వాత మీకు చెప్పాలంటే నేను కూడా జాబ్ వచ్చిన తర్వాత కూడా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కదా. తర్వాత నన్ను బ్యాక్ ఎండ్ కూడా నేర్చుకున్నప్పుడు నేను నేర్చుకున్నాను మళ్ళీ. ఇట్స్ నాట్ లైక్ ఫ్రంట్ ఎండ్ నేర్చేసుకున్నాడు సూపర్, ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదని కాదు. మీరు ప్రాజెక్ట్స్ తగ్గట్టు మీరు మారుతూ ఉంటారు లోపల కూడా. బట్ ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్. ఈజీగా ఎంటర్ అవ్వచ్చు కంపెనీస్లోకి. అండ్ ఈజీ ఉంటుంది లెర్న్ చేయడానికి కూడా, స్టార్ట్ చేయడానికి కూడా, ఏదైనా కెరియర్ స్టార్ట్ చేయడానికి కూడా. ఐఎమ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్. ఫుల్ స్టాక్ మీద ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? ఫుల్ స్టాక్ మీద ఐ వుడ్ సే 1.5 year ఎక్స్పీరియన్స్ ఉంది. ఓన్లీ ఫుల్ స్టాక్ అంటే. కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ మేకి 3.5 years ఎక్స్పీరియన్స్ అవుతుంది, దిస్ కమింగ్ మేకి. ఇంకా డౌట్ ఏదన్నా? కాల్స్ ఉన్నాయి సార్ ప్రెసెంట్? ఫ్రెషర్స్ కా ఎక్స్పీరియన్స్ కా? ఫ్రెషర్స్ కి కానీ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ కి కానీ ఎక్స్పీరియన్స్ కానీ. ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే రియాక్ట్ కి కాల్స్ ఉన్నాయి. సింపుల్. ఫ్రంట్ ఎండ్ లో మనకి చాలా ఉన్నాయి. యాంగులర్ ఉంది, రియాక్ట్ ఉంది, Vue.js ఉంది. ఇలా 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ మూడిట్లో కంపేర్ చేస్తే రియాక్ట్ కి చాలా కాల్స్ ఉన్నాయి. స్టార్టప్స్ లో ఉన్నాయి, అలానే మల్టీనేషనల్ కంపెనీస్ లో ఉన్నాయి, అన్నిట్లో ఉన్నాయి. ఓకే. సార్ నోడ్ జేస్కి ఎలా ఉంటాయి సార్ కాల్స్? రియాక్ట్కి ఎక్కువ ఉంటాయా, నోడ్కి ఎక్కువ ఉంటాయా? ఇట్స్ గ్రేట్ క్వశ్చన్ యాక్చువల్లీ. బ్యాక్ ఎండ్ కి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా, ఫ్రంట్ ఎండ్ కి ఎక్కువ ఉంటాయి అన్నట్టు అడిగారు. ఐ వుడ్ సే ఫ్రంట్ ఎండ్ కి ఎప్పుడు డిమాండ్. అంటే ఇప్పుడు బ్యాక్ ఎండ్ లేదని కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కంపెనీస్ వాళ్ళు కూడా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ని హైర్ చేసుకుంటారు, వాళ్ళకి బ్యాక్ ఎండ్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఫుల్ స్టాక్ గా కన్వర్ట్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే, నార్మల్ గా నాకు తెలిసినంత వరకు పర్ఫెక్ట్ గా బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ని హైర్ చేసుకుంటున్నారంటే ఐ గెస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు కొంచెం. ఎందుకంటే బ్యాక్ ఎండ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ జాబ్. అది మెస్టప్ చేయలేరు వాళ్ళు. సో ఐ వుడ్ సే కంపారిటివ్లీ Node.js అండ్ రియాక్ట్ లో ఎక్కువ ఏముందంటే, నేను ఒక పాయింట్ నేను రియాక్ట్ కే ఇస్తాను ఎక్స్ట్రా. ఓకే సార్. అలానే సపరేట్ గా Node.js కి జాబ్స్ లేవని కాదు, ఉన్నాయి, వాటికి కూడా ఉన్నాయి. బట్ కంపారిటివ్లీ కొంచెం రియాక్ట్ ఎక్కువ ఉన్నాయి. రియాక్ట్ విత్ రియాక్ట్ నేటివ్ బాగుంటుందా సార్, లేదంటే రియాక్ట్ విత్ నోడ్ బాగుంటుందా? కాంబినేషన్ ఆపర్చునిటీ పరంగా నేటివ్ వేరే లెవెల్ ఉంది రియాక్ట్ నేటివ్ అనేది. మొత్తం ఓకే. ఆండ్రాయిడ్, ఐఏఎస్ మొత్తం రెండింటికి కంపాటబుల్ రియాక్ట్ నేటివ్ అనేది. ఓకే. మనం రియాక్ట్ నేర్చుకున్న తర్వాత, మీ దగ్గర కోర్స్ నేర్చుకున్న తర్వాత ఒక 50 days అలా కూర్చుంటే రియాక్ట్ నేటివ్ కూడా వచ్చేస్తుందండి? నేర్చుకోవచ్చు. రియాక్ట్ నేటివ్ నేర్చుకోవచ్చు. కావాలంటే నేను మీకు దానికి సపోర్ట్ ఇస్తాను. రియాక్ట్ ఓకే. నేటివ్ మీరు ఓన్ గా నేర్చుకోవడానికి గైడెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఓకే. ఇట్స్ 7 days ఆర్ 10 days ఆఫ్ కోర్స్, 10 days ఆఫ్ ఓకే. లెర్నింగ్. అంటే దానికి నేనేమి ఇది యాడ్ చేయడం కానీ చార్జ్ చేయడం కానీ ఉండదు. మీకు ఫ్రీ గైడెన్స్ ఉంటుంది దాంట్లో. ఎందుకంటే చిన్న కాన్సెప్ట్, ఓకే సార్. ఈజీగా నేర్చుకోవచ్చు మీరు. రియాక్ట్ నేటివ్ అనేది నేను మీకు పర్ఫెక్ట్ గైడెన్స్ ఇస్తాను దాంట్లో. ఇంకా ఏం డౌట్స్ ఉన్నా? కరెక్ట్గా 18% ఛార్జ్ ఉంది. 10% వచ్చేదాకా మీకు టైం ఇస్తాను. ఎందుకంటే నేను కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలి తర్వాత ఆఫీస్ చేయడానికి. AWS క్లౌడ్ ఇది డెవాప్స్ ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా సార్ దీనివల్ల? ఇప్పుడు ఈ కోర్సులో అయితే మనం కవర్ చేయము.
బట్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ రెండు ఇదేంటంటే కాన్సెప్ట్ ఇవన్నీ బ్యాక్ అండ్ కాన్సెప్ట్ సింపుల్. ఏడబ్ల్యూఎస్ అనేది క్లౌడ్ ఏంటంటే మనం ఫిజికల్ సర్వర్స్ వాడకుండా ఒక కంపెనీ సర్వర్స్ ని మనం యూజ్ చేస్తాం. సింపుల్ గా చెప్పాలంటే నీ ఓన్ సర్వర్ కాకుండా అమెజాన్ యొక్క సర్వర్స్ ని వాడుతూ వాడి యొక్క సాఫ్ట్వేర్స్ వాడి యూజ్ చేసుకుంటాం. డిమాండ్ నువ్వు మార్కెట్ లో డిమాండ్ ఎలా ఉంది అడుగుతున్నావా? మన మీరు చెప్పబోయే కోర్సు దానికి ఏమైనా హెల్ప్ అవుద్దా అంటున్నాను సార్. ఒకవేళ మీరు ఫుల్ స్టాక్ తీసుకుంటే హెల్ప్ అవుతుంది, ఫ్రంట్ ఎండ్ తీసుకుంటే హెల్ప్ అవ్వదు. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ కి దానికి సంబంధం లేదు. ఇఫ్ యూ మొత్తం ఫుల్ స్టాక్ కోర్స్ తీసుకున్నారు, నోట్ జేఎస్ కూడా తీసుకున్నారు, ఎక్స్ప్రెస్ కూడా నేర్చుకుంటున్నారు, మాంగోడిబి కూడా నేర్చుకుంటున్నారు అంటే ఆబ్వియస్లీ మీకు ఆ ఏడబ్ల్యూఎస్ కాన్సెప్ట్ అనేది కూడా కవర్ అవుతుంది. మొత్తం డీటెయిల్ గా కవర్ చేస్తాను నేను చెప్పను, బట్ ఒక ఓవర్ వ్యూ ఏంటి అదంటే ఏంటి, ఇదేంటి, మనం ఎక్కడ వాడతాం, ఎందుకు వాడతాం, ఏంటి. డెవాప్స్ కూడా డెవాప్స్ అంటే డెవాప్స్ డెవాప్స్ అది ఒక సపరేట్ కాన్సెప్ట్ మళ్ళీ. 10 వీక్స్ లో అయితే అవ్వదు. బ్యాక్ ఎండ్ ఒక 8-10 వీక్స్ చెప్పాను కదా మీకు. ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో ఇవన్నీ కవర్ అవ్వాలంటే అవ్వవు. మీకు ఏంటి ఇది, ఏంటి అదేంటి, ఇది ఏం చేస్తుంది అని చెప్తాను నేను మీకు, అంతే. బ్యాక్ ఎండ్ మాత్రం ఏపీఐస్ క్రియేట్ చేయడం అదంతా మనకి డీటెయిల్ కవర్ అవుతుంది. డెవాప్స్ అంటే ఏంటి, ఏడబ్ల్యూఎస్ ఏంటి అని మీకు ఓవర్వ్యూ ఇస్తాను. ఓకే, ఏంటిది, ఎలా వర్క్ అవుతుంది, అడ్వాంటేజ్ ఏంటి తెలుస్తుంది మీకు కాన్సెప్ట్. అదే ఇది నేర్చుకుంటే అక్కడ హెల్ప్ అవుద్దా సార్ మనకి అందుట్లో? ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలంటే నీకు కొంచెం బ్యాక్ ఎండ్ నాలెడ్జ్ ఉండాలి. అంటే కంప్లీట్ గా ఉండాలి అనట్లేదు, నేను ఇక్కడ పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి. కొంచెం ఐడియా ఉండాలి. సర్వర్స్ అంటే ఏంటి, సర్వర్స్ ఎలా వర్క్ అవుతాయి, లినిక్స్ రావాలి నీకు. సేమ్ అదే విధంగా ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలన్నా కానీ పర్ఫెక్ట్ గా ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అనేది సపరేట్, క్లౌడ్ ఇంజనీర్ సపరేట్, డెవాప్స్ ఇంజనీర్ సపరేట్, బ్యాక్ ఎండ్ ఇంజనీర్ సపరేట్. ఇది రావాలంటే అది రావాల్సిన అవసరం లేదు, అది రావాలంటే ఇది రావాల్సిన అవసరం లేదు. బట్ కొంచెం ఓవర్వ్యూ అయితే తెలిసి ఉండాలి. బ్యాక్ ఎండ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఏపీఐస్ క్రియేట్ చేయడానికి కానీ దానికని దీనికని. ఇంకా మంచి ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌట్స్ వస్తే ఎలాగా, అంటే ఎలా కనెక్ట్ అవుతారా లేకపోతే గ్రూప్ లో ఏదైనా మెసేజ్? ఓకే, గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఎవ్రీ డే నేను మీకు చెప్పినట్టు 1 hour క్లాస్ ఉంటుంది, 1 hour థియరీ క్లాస్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ నేను మీకు ఆ క్లాస్ లో చెప్పిన కాన్సెప్ట్ మీద ఒక చిన్న టాస్క్ ఇస్తాను, మీరు హాఫ్ అన్ అవర్ లో చేస్తారు. ఓకే, హాఫ్ అన్ అవర్ లో మీకు అప్పటికప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే ఇమీడియట్ గా సాల్వ్ అయిపోతుంది. తర్వాత మీరు 1.5 hour క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఇచ్చిన అసైన్మెంట్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే మీరు పింగ్ చేయండి నాకు. ఒకవేళ నేను అవైలబిలిటీలో ఉంటే, నాకు ఆ రోజు ఆఫీస్ వర్క్ తక్కువ ఉండి ఒక హాఫ్ అన్ అవర్, ఒక 30 minutes, ఒక 40 minutes అవైలబిలిటీ ఉంటే ఐ వుడ్ జస్ట్ కనెక్ట్. లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ మీకు అది హాఫ్ అన్ అవర్ ఏదైతే మనం డౌట్ సెషన్ ప్రాక్టికల్ సెషన్ పెట్టుకున్నామో దానిలో కవర్ చేస్తాను. ఓకే, ఇంకా 5% ఉంది మీకు టైం. నొక్కను కొంచెం కోర్సు ఎలా చేయండి సార్. ఓకే, నేను ఎలా చేస్తాను, నీ పేరు చెప్పు. నాగిరెడ్డి సార్. నాగిరెడ్డి. సరే, ఫ్రీ అడుగుతున్నావు, ఫ్రీ అయితే కుదరదు. చూద్దాం నాగిరెడ్డి, చూద్దాం. నేను ఒకసారి నేను ఒక్కనే ఎలా చేయమంటున్నావు, బట్ పాయింట్ నాగిరెడ్డి ఏంటంటే నీకు కొంచెం ఫ్రీ అయితే రాదు, ఫ్రాంక్గా చెప్తున్నాను. బట్ ఏ హెల్ప్ చేయగలుగుతానంటే కన్సెషన్ ఉంటుంది అండ్ టైం ఇస్తాము. మొత్తం అమౌంట్ ఒకేసారి కాకుండా పార్షల్గా పే చేసే ఆపర్చునిటీ అండ్ కొంచెం ఫ్రీ కన్సెషన్ ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచే ఉంటుంది నాగిరెడ్డి. నాది ఏమీ లేదు దీంట్లో. నేను యాక్చువల్లీ నేనే
ముందుకొచ్చి ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ కానీ ఎక్కడికైనా వచ్చి నేనే ఇలా సార్ నేను టీచ్ చేస్తాను, ఐ జస్ట్ నీడ్ స్టూడెంట్స్, హెల్ప్ఫుల్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి వచ్చాను. అదేలేండి. సో ఇన్స్టిట్యూట్ చేతిలోనే ఉంది మనీ మ్యాటర్ ఏదైతే కానీ, నా చేతిలో ఏం లేదు. బట్ ఐ వుడ్ సజెస్ట్ ఫర్ ద ఇన్స్టిట్యూట్, సార్ తక్కువ తీసుకోండి స్టూడెంట్స్ దగ్గర, ఎందుకంటే నా ప్రైమరీ ఆస్పెక్ట్ ఇక్కడ నేను డబ్బుల కోసం చేయట్లేదు కాబట్టి. మీరు ఆల్రెడీ వేరే బ్యాచెస్ చెప్పుంటారు కదా సార్, వేరే బ్యాచెస్ అయి ఉంటాయి కదా రియాక్ట్ జేఎస్కి, ఆ బ్యాచ్కి ఎంత ఛార్జ్ చేస్తారో ఆ లెక్చరర్కి ఎంత ఇచ్చారో అంతే ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, తక్కువనే తీసుకుంటాను నేను చెప్పాను. అది మాత్రం నేను చెప్పాను. ఎస్క్యూఎల్ కవర్ అవుతుందా సార్ అంటే, ఎస్క్యూఎల్ కవర్ అవ్వదు. ఎస్క్యూఎల్ చేయట్లేదు మనం ఈ కోర్స్లో. ఎస్క్యూఎల్ కవర్ అవ్వదు. ఫుల్ స్టాక్లో కూడా బ్యాక్ ఎండ్లో మనం నో ఎస్క్యూఎల్ నేర్చుకుంటున్నాం. ఎస్క్యూఎల్ కవర్ అవ్వట్లేదు. అకార్డింగ్ టు ట్రెండ్ వెళ్తున్నాను నేను యాక్చువల్లీ. బట్ అలా అని ఎస్క్యూఎల్ పడిపోయిందా, లేదు లేదు లేదు, ఉన్నాయి జాబ్స్ ఉన్నాయి వాటి మీద కూడా. బట్ ఈ కోర్స్లో ఎస్క్యూఎల్ కవర్ చేయట్లేదు, నో ఎస్క్యూఎల్ కవర్ చేస్తున్నాను నేను. ఎస్క్యూఎల్ అంటే టేబుల్స్ ఫార్మాట్లో మనం డేటా స్టోర్ చేసుకుంటాం. నో ఎస్క్యూఎల్ అంటే మనము ఆబ్జెక్ట్ ఫార్మాట్లో మనం డేటా స్టోర్ చేసుకుంటాం. జనరల్ గా ఫుల్ స్టాక్ మనం డేటాబేస్ ఏం యూజ్ చేయము అసలు. యూస్ చేస్తాం కదా, మాంగోడిబి వాడుతున్నాం మనము, అది నో ఎస్క్యూఎల్ యాక్చువల్లీ. సో డేటా అనేది మనము డాక్యుమెంట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఫార్మాట్లో స్టోర్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ టేబుల్స్, కలెక్షన్స్, డాక్యుమెంట్స్ ఫార్మాట్లో స్టోర్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎక్సెల్ షీట్ లో సేవ్ చేస్తారు కదా సార్, అది ఎక్కడో ఒకసారి క్లౌడ్ లో పెడతారేమో. మాంగోడిబి అని డేటానా? మామూలుగా ఇప్పుడు మన మాంగోడిబి అంతే ఉంటుంది, క్లౌడ్లోనే ఉంటుంది అది. అవి ఫైల్స్ కరెక్ట్ ఏం కావా సార్? కరెక్ట్ సెక్యూరిటీ కన్సర్న్స్ తీసుకుంటారు వాళ్ళు. పబ్లిక్ చేస్తున్నప్పుడు 100% ప్రైమరీ సెక్యూరిటీ 100% వాడతారు వాళ్ళు. ఆబ్వియస్లీ ఇప్పుడు మనం చేసే ప్రాజెక్ట్కి మన దగ్గర అంత ఇంపార్టెంట్ డేటా ఏం లేదు కరెక్ట్ అవ్వడానికి భయపడడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మీరు కంపెనీస్లోకి వెళ్తారో వాళ్ళకి ఓన్ సర్వర్స్ ఉంటాయి, వాళ్ళ ఓన్ సెక్యూరిటీ మెజర్స్ ఉంటాయి. అక్కడ మీ కంపెనీలోకి వెళ్తే సెక్యూరిటీ అనేది కంపెనీ చూసుకుంటుంది. మీరే ఒకవేళ యాజ్ ఎ బ్యాక్ ఎండ్ డెవలపర్ 100% మీ సెక్యూరిటీ కన్సర్న్స్ మీకు ఉంటాయి. దానికి సంబంధించి కూడా మీరు కోడ్ రాస్తారు, ఏ విధమైన సెక్యూరిటీ ఫైర్ వాల్స్ కానీ బిల్డ్ చేయడం, ఆల్ దీస్ థింగ్స్ ఉంటాయి, ఇబ్బంది లేదు. సరే మైక్రోసాఫ్ట్ కోరీ అని పవర్ బిఐ సార్. పవర్ బిఐ అవును, విన్నాను, నేను కూడా విన్నాను పవర్ బిఐ. అవును, అదేందో ఎక్సెల్ లోనే పవర్ బిఐని ఎనేబుల్ చేస్తున్నాడు. అక్కడక్కడే డేటానంతా ఎట్లా కావాలంటే ఫిల్టర్ చేసేసి తీసుకొచ్చేస్తున్నాడు. సో పవర్ బిఐ చేసేసి ఇప్పుడు నేను కూడా చూశాను, మైక్రోసాఫ్ట్ వాడిది పవర్ బిఐ. అవును, నాకు కూడా పెద్దగా ఐడియా లేదు, అటు సైడ్ నేను వెళ్ళలేదు, అసలు చూడలేదు దాని గురించి కూడా. సో నేనంతా ఇప్పుడు నా ప్రాజెక్ట్ అంతా ఫ్రంట్ ఎండ్ మోడర్న్ వెబ్ డెవలప్మెంట్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది కాబట్టి నేను ఎక్కువ ఏఐ గురించి చూస్తున్నాను ఇప్పుడు. ఆండ్రాయిడ్ బేస్డ్ సార్? కాదు, వెబ్ బేస్డ్. వెబ్ని మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి కనెక్ట్ చేస్తాం. ఓకే సార్ మనకు రియాక్ట్ లో క్లాస్ బేస్డ్ చెప్తారండి ఫస్ట్, లేదంటే ఫంక్షనల్ బేస్డ్? ఎస్, మంచి క్వశ్చన్ ఇది. రియాక్ట్ లో మనకి క్లాస్ బేస్డ్ ఉంటుంది, ఫంక్షనల్ బేస్డ్ ఉంటుంది. మీకు క్లాస్ బేస్డ్ చెప్పండి, నేను ఫంక్షనల్ బేస్డ్ చెప్తాను. కానీ క్లాస్ బేస్డ్ ఒక ఓవర్వ్యూ ఇస్తాను ఏంటో. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఫంక్షనల్ బేస్డ్ ఎందుకు చెప్తున్నానంటే ఎవ్రీ కంపెనీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫంక్షనల్ బేస్డ్ ఆన్ రియాక్ట్. క్లాస్ బేస్డ్ అనేది పాతగా అయిపోయింది, పాత వర్షన్లో. ఇప్పుడు కొత్తగా వచ్చే వర్షన్లో మొత్తం హుక్స్ ఏవైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో 100% మీరు అవి వాడాలంటే ఫంక్షనల్ బేస్డే ఉండాలి. ఫంక్షనల్ బేస్డ్ అయితే మన క్లాస్ బేస్డ్ అనేది మనకు అంటే మామూలుగా బేసిక్ గా నేర్చుకుంటే సరిపోతుంది, కానీ మనకు ఎవరు వాడట్లేదు అంటారు. ఇంటర్వ్యూస్ లో కూడా ఏం అడగరు. ఒక ఇంటర్వ్యూ అదే చెప్తున్నాను కదా, మీకు బేసిక్ ఇస్తాను. ఓకే ఇంటర్వ్యూలో ఆన్సరబుల్ చెప్పేంత కాన్సెప్ట్ మీకు ఇస్తాను, నాలెడ్జ్ ఇస్తాను. బట్ అది మీరు వాడాల్సిన అవసరం లేదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం లేదు, కోడ్ చేయరు, ఏం చేయరు. ఓకే, కంపెనీస్ యూజ్ చేయట్లేదండి క్లాస్ కాంపోనెంట్స్? లేదు, అఫీషియల్ రియాక్ట్
రియాక్ట్ వాళ్ళే చెప్పారు ఫంక్షనల్ వాడమని, ఇంకా క్లాస్ లేదని. ఓకే. సో ఎవరు వాడరు ఇప్పుడు. ఆల్రెడీ ఎవరైతే క్లాస్ బేస్డ్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళే ఫంక్షనల్ బేస్డ్కి మూవ్ అయిపోయారు. సో మీరు ఆ ఇష్యూ ఏం లేదు సార్, రెండు ఉన్నాయి ఏం నేర్చుకోవాలి, ఏం లేదు, ఫంక్షనల్ నేర్చుకోవాలి, ఫంక్షనల్ ఈజీ ఓకే. అండ్ అవైలబుల్. ఫీ ఎంత ఉండొచ్చు సార్? ఐ డోంట్ నో, లైక్ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు ఇన్స్టిట్యూట్ నుంచి. నేను ఎంత తీసుకుంటాను చెప్పాను, బట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నాకు తెలీదు. నేను మాట్లాడతాను ఒకసారి ఇన్స్టిట్యూట్ వాళ్ళతో కూడా, తక్కువ తీసుకోమని చెప్తాను నా సైడ్ నుంచి. అయితే మీరు ఎంత అనుకుంటున్నారో ఒక ఫ్రంట్ ఎండ్ కోర్స్ మీరు, అదే మీరు ఇదేమి ఫస్ట్ ఇన్స్టిట్యూట్ కాదు కదా ఎంక్వైరీ చేసింది, మీరు ఎంక్వైరీ చేసిన బయట ఇన్స్టిట్యూట్స్లో ఎంత చెప్పారు మొత్తం ఫ్రంట్ ఎండ్ కోర్స్? ఫాస్ట్గా చెప్పండి, టైం నా ఛార్జింగ్ లేదు నా దగ్గర. 10,000 సార్. ఓకే, ఇంకా అన్ని అందరికి అదే రేట్ చెప్పారా? ఇన్స్టిట్యూట్ డిఫరెంట్ ఉంటుంది కదా సార్. పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ తీసుకుంటే చిన్నవి తక్కువ తీసుకుంటారు. అదే అంటున్నాను, మీరు విన్న హైయెస్ట్ రేట్ ఎంత అంటున్నారు? జస్ట్ 40, 35. ఓకే, 20 అంతేనా? అంత అయితే ఇక్కడైతే ఛార్జ్ చేయరు అనుకుంటున్నాను. ఐఎస్ 35, 40 అసలు అమ్మో, మీరు శాలరీ ఇస్తారా, మీరు జాబ్ చేస్తారంటే. UI 5K అండ్ రియాక్ట్ 6K. ఓకే ఓకే, ఒక UI అంటే ఓన్లీ HTML అండ్ CSS, రియాక్ట్. ఓకే, దిస్ ఇస్ నైస్, దిస్ ఇస్ వెరీ రీజనబుల్ యాక్చువల్లీ. UI 5K అండ్ రియాక్ట్ 6K. ఓకే, ఇంకా మీరు ఏమైనా ఉన్నారా? ఓకే, సి రేపు కూడా మనం జాయిన్ అవుదాం. మీకు కాన్సెప్ట్ మీకు రేపు స్టార్ట్ చేస్తాను, రేపు కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీరు 1 డేలో సార్, మీరు 1 డేలో ఎలా సార్ లేదు, మీరు 2 డేస్ జాయిన్ అవ్వండి కోర్సులో. 2 డేస్ మీరు ఫ్రీగానే వినండి, ఎలా ఉండబోతుందో టీచింగ్ అంతా మీకు తెలుస్తుంది. తర్వాతనే వెనస్డే రైట్, థర్స్డే ఫ్రైడే కూడా జాయిన్ అవ్వండి. తర్వాతనే మీరు ఏంటి అమౌంట్ ఎట్లా అనేది మీరు డిస్కస్ చేయొచ్చు. 3 డేస్ మీకు ఫ్రీ మాస్టర్ క్లాస్ ఉంటుంది. రేపు మీకు HTML గురించి అది స్టార్ట్. ఓకే, ఫీజు నేను రీజనబుల్ చెప్తాను. ఓవరాల్ ఒకసారి కోర్స్ కంటెంట్, తర్వాత ఆర్కిటెక్చర్ ఫ్లో ఎలా ఉంటది పంపిస్తాను. మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యారా? డిమాండింగ్ ఎట్లా ఉంటది కోర్సు ఇట్లా కొద్దిగా. ఎస్ సి నేను చెప్తున్నాను కదా, రియాక్ట్ కి మాత్రం మంచి డిమాండ్ ఉంది. ఫ్రాంక్ గా చెప్తున్నాను, మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తమ్ముడు ఉన్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. ఓకే, సో వాడికి నేను ఇచ్చిన గైడెన్స్ కూడా రియాక్ట్ నేర్చుకోవాలని చెప్పాను. పర్సనల్ లెవెల్లో నేను ఒకటి గైడెన్స్ ఇచ్చానంటే నేనే అబద్ధం చెప్తున్నట్టు కాదు కదా. ఎందుకంటే రియాక్ట్ నేను చూస్తున్నాను లింక్డ్ఇన్ లో కానీ, చాలా అప్వర్క్ లో కానీ, చాలా మనకి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. బట్ అన్నిట్లో రియాక్ట్ ఓపెనింగ్స్ ఉన్నాయి. స్టార్ట్అప్ కంపెనీస్ అండ్ ఆల్సో మల్టీనేషనల్ కంపెనీస్, దే ఆర్ లుకింగ్ ఫర్ రియాక్ట్ డెవలపర్స్. ఎందుకంటే రియాక్ట్ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, రియాక్ట్ నేటివ్ కూడా నేర్పిస్తారు మీకు, వాళ్ళకి అవసరం ఉంటే. నీవు అది కూడా తొందరగా నేర్చుకోగలుగుతావు. ఓకే, వీడిని మనం మౌల్డ్ చేసుకోవచ్చు, వీడిని మనం వెబ్ డెవలపర్ గా మార్చుకోవచ్చు, వీడిని మనము మొబైల్ డెవలపర్ గా కూడా మార్చుకోవచ్చు అని చెప్పి రియాక్ట్ డెవలపర్స్ హై ఎక్కువ ఉంది. యాంగులర్ నేర్చుకుంటే నువ్వు మళ్ళీ మొబైల్ డెవలపర్ అవ్వాలంటే వేరే నేర్చుకోవాలి, ఫ్లటర్ కానీ, లేకపోతే మళ్ళీ రియాక్ట్ నేటివ్ నేర్చుకోవాలి. యాంగులర్ తో నువ్వు వెబ్ అండ్ మొబైల్ చేయలేవు. సో కోర్స్ కంటెంట్ మీకు ఎవ్రీథింగ్ మీకు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వండి, మీకు కోర్స్ కంటెంట్ వచ్చేస్తుంది. సార్ మనకు ఫ్రీలాన్సింగ్ వర్క్స్ ఏమైనా ఉంటాయి సార్ రేట్ మీద? ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేయగచ్చా అంటున్నారా ఈ కోర్స్ అయిపోయిన తర్వాత? ఆ నాలెడ్జ్ వస్తుందంటున్నారా? మీ కంపెనీలో మీరు జాబ్ కొట్టేంత నాలెడ్జ్ ఉందంటే 100% మీ ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయొచ్చు. ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటాయా సార్? ఫ్రీలాన్సింగ్ మనమేం ప్రొవైడ్ చేయమే, అది మీరు చూసుకోవాల్సిందే. ఫ్రీలాన్సింగ్ అనేది ఏంటి, ప్రాజెక్ట్స్ మీకు వేరే వాళ్ళు ఇస్తారు. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు ఒకవేళ స్టార్టింగ్ అయితే మీరు చాలా తక్కువ కాస్ట్ కి చేయాలి ఒక ప్రాజెక్ట్ అనేది. తర్వాత మీరు మీ ఈ ఫ్రీలాన్సింగ్ లో నీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారని చెప్పి, దాన్ని బట్టి మీకు తర్వాత మీ డిమాండ్ ఉంటుంది. మా సైడ్ నుంచి హెల్ప్ఫుల్ ఏముంటుంది. ఎస్
6 మంత్స్‌గా స్టార్టప్‌లో చేస్తున్నాను సార్. అంటే ప్రాపర్ ట్రైనింగ్ లేదు. అంటే ప్రాజెక్ట్స్ లేవు. ఏమన్నా ఓకే. గైడెన్స్ ఇస్తారా? స్టార్టప్‌లో చేస్తున్నారంటే మీకు పే చేస్తున్నారా స్టైఫండ్? అంటే సాలరీ సరిగ్గా రావట్లేదు. ప్రాజెక్ట్ ఏం లేదు. ప్రాపర్ ట్రైనింగ్ ఏమి ఇవ్వట్లేదు. ఓన్‌గా ప్రిపేర్ అవ్వమంటున్నారు సార్. హ్మ్. సో, నా గైడెన్స్ నేనేమిస్తానంటే బేసికల్లీ స్టార్టప్స్ వాళ్ళు హైర్ చేసుకుంటారు. బట్ ప్రాజెక్ట్స్ వాళ్ళేం చేస్తారంటే ప్రాజెక్ట్స్ రాంగానే ఇమ్మీడియేట్‌గా హైర్ చేసుకోకుండా, అప్పటికప్పుడు దొరకకుండా, హైర్ చేసుకున్న వాళ్ళని చూపిచ్చి మా దగ్గర ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. నాకు ప్రాజెక్ట్ ఇవ్వండి అని అడుగుతారు. ఓకే. అందుకని మిమ్మల్ని ఉంచారు ఇప్పటిదాకా సాలరీస్ సరిగ్గా ఇవ్వకపోయినా గాని. వాళ్ళ పాయింట్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ అంటే ఒక అప్ టు రియాక్ట్ వరకు స్కిల్ ఉంది సార్. అంటే ఓకే. ఫర్దర్ స్టెప్ గైడెన్స్ లేదు సార్. ఓకే. ఇప్పుడు నువ్వు ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా ఉన్నావా? లేకపోతే ఫుల్ స్టాక్ డెవలపర్‌గా ఫ్రంట్ ఉన్నావా? ఎండ్ డెవలపర్ సార్. ఓకే. అంటే నీకు ఆల్రెడీ రియాక్ట్ వరకు HTML, CSS, బూట్‌స్ట్రాప్, రియాక్ట్ అంటే నోడ్ ఐడియా ఉంది సార్. నోడ్ అప్ టు నోడ్ వరకు. ఓకే. సో, ఆల్రెడీ నీకు దీని మీద ఐడియా ఉంది. నీకు ఫర్దర్‌గా ఏదైనా గైడెన్స్ అంటే ఫస్ట్ థింగ్ నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఈ HTML, CSS, రియాక్ట్ వచ్చని చెప్తున్నావు గదా! ఆ అన్నిటిని యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ చేయాలి నువ్వు. ఓకే. కంపల్సరీ. ఒక్కటి కాదు 2 చెయ్యి నువ్వు. 2 చేసి సార్ నువ్వు ట్రేడింగ్ వెబ్‌సైట్ క్రియేట్ చేశాను సార్. ఓకే. సూపర్. ఇంకేదైనా చేసి నువ్వు కావాలంటే రియాక్ట్ నేటివ్‌కి షిఫ్ట్ అవ్వచ్చు. సో దట్ నీ రెజ్యూమ్‌లో ఎక్స్‌ట్రా స్కిల్ యాడ్ అయితుంది. నీకు ఎక్స్‌ట్రా నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు మొబైల్ డెవలపర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ఏదైనా మొబైల్ ప్రాజెక్ట్ వచ్చినా గాని, అరే నువ్వు మొబైల్ చేయలేదు వెబ్ చేసావు కదా! అని చెప్పి నిన్ను తీసేయకుండా నువ్వు మొబైల్ కూడా చేసి ఉండొచ్చు కాబట్టి నేను దాంట్లో కూడా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ఏం లేదు కదా! రెజ్యూమ్‌లో యాడ్ చేయడానికి కూడా అది నువ్వు చెయ్యి. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ నీదేదో ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉందంటున్నావు. ఈ కోర్స్‌లో జాయిన్ అయితే నీకు ఈజీగా 2 ప్రాజెక్ట్స్ వచ్చేస్తాయి. 2, 3 ప్రాజెక్ట్స్. ఓన్‌గానే ప్రిపేర్ చేస్తున్నాం సార్. అంటే ఒక టీమ్ లాగా ఫార్మ్ అయ్యి చేసుకుంటున్నాం. సో హ్మ్. గైడెన్స్ లేదు అందుకే ఒకసారి. అచ్చా! అట్లా సెపరేట్ గైడెన్స్ అంటున్నారా? ఓకే. అవును. అంటే ఇప్పుడు నాకు టైం ఎక్కడుంది? ఈ కోర్సే నేను చెప్తున్నాను. తర్వాత ఆఫీస్ ఉంది. ఆ పర్టిక్యులర్ గైడెన్స్ అనేది కష్టము. అది లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే అవైలబిలిటీ లేదు. ఒకవేళ నేను బ్యాచ్ స్టార్ట్ చేయకపోయిండుంటే ఐ వుడ్ హావ్ టేకెన్ దట్ ప్రాజెక్ట్ గైడెన్స్ కానీ, సపోర్ట్ గానీ, ఇంటర్‌వ్యూస్ హెల్ప్ చేయడం గానీ అలా. బట్ ఒకవేళ బ్యాచ్ స్టార్ట్ అయితే కంప్లీట్ నాదంతా బ్యాచ్ మీదే ఉంటుంది ఫోకస్. సార్ కొంచెం అక్క హెల్ప్ చేయరా సార్? అంటే ఏం చేయాలి? మీకు ప్రాజెక్ట్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రాజెక్ట్ ఏం డౌట్ ప్రాజెక్ట్‌లో లేదు సార్. జస్ట్ ఫర్దర్ స్టెప్ గైడెన్స్ లేదు సార్. అంటే రిఫరెన్స్ అలా. కోర్స్ గట్టిగా నేర్చుకోండి మేడం గారు. ఓకే. ఫర్దర్ గైడెన్స్ అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక స్టార్టప్‌లో HTML, CSS, రియాక్ట్ నేర్చుకున్నారు. ఫర్దర్ గైడెన్స్ నేను అదే చెప్తున్నాను గదా! మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే ప్రాజెక్ట్స్ చేయండి. తర్వాత రియాక్ట్ నేటివ్ షిఫ్ట్ అవ్వండి. నాలెడ్జ్ లేదు కాన్సెప్ట్స్‌లో కొంచెం బ్యాక్ ఉన్నాను. కొంచెం కొన్ని కాన్సెప్ట్స్ నాకు తెలీదు. ఎక్కువ డెప్త్ తెలీదంటే మీరు కోర్స్‌లో జాయిన్ అవ్వండి. సింపుల్. ఓకే గైస్. టైం అయిపోయింది. నాకు కూడా లేట్ అయితుంది. బాయ్ విల్ సార్. మీట్ అగైన్ టుమారో. రేపు మళ్ళీ కనెక్ట్ అవుదాం. సేమ్ 8:00కి. బట్ ఇంతసేపు ఉండదు. 8-9:30. 8-9 క్లాస్, 9-9:30 డౌట్స్ అండ్ ప్రాక్టికల్ సెషన్. ల్యాప్‌టాప్ ఈస్ మ్యాండేటరీ. ఎవ్రీవన్ ల్యాప్‌టాప్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మొబైల్‌లో కాదు. ల్యాప్‌టాప్‌లో జాయిన్ అవ్వండి. ఓకే. అండ్ ట్రై టు హావ్ 8 అవర్స్ ఆఫ్ స్లీప్. 8 అవర్స్ స్లీప్ ఉండి మీరు క్లాస్ అంటే మంచిగా నీట్‌గా ప్రశాంతంగా వినొచ్చు. లేకపోతే మీకు అన్ని నిద్ర వస్తా ఉంటుంది పొద్దున. ఓకే. బాయ్ సార్. ఓకే. ఓకే స్టూడెంట్స్. బై. థాంక్ యూ. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ.